ఒక భాగాన్ని ధ్యానం చేద్దాం. మనం రెగ్యులర్గా ధ్యానం చేస్తూ వస్తున్న ఈ బైబిల్ స్టడీలో మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మరొకసారి చదివి ముందుకు వెళ్దాం ప్రభు తన నడిపింపును బట్టి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. రైట్. సో గత కొన్ని వారాలుగా ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ, గత వారం యేసు ప్రభు ఎందుకు పైకి పిలిచారు, లేకపోతే ఎవరిని పిలిచారు అనేది మనం ధ్యానం చేసాం కదండి. పిలువబడిన వారు ఎవరు, యేసు చేత పిలువబడిన వారు ఎవరు? గత వారం మనం చూసింది ఎవరండి? ఇష్టమైన వారు. ఆయనకి ఇష్టమైన వారి గురించి ధ్యానం చేశాం కదండి. ప్రభు తనకి ఇష్టమైన వారిని పిలిచాడు, అందరిని పిలవలే, ఇష్టమైన వారిని పిలిచాడట. ఆ ఇష్టమైన వారిలో మనము కొంతమందిని చూసాము. ప్రభుకి ఇష్టలు అని రాయబడిన మాటల్లో కొంతమందిని, ఒకటి హనోకును చూసాము. ఏమండి, హనోకు దేవునితో నడిచాడు కాబట్టి ఆయనకి ఇష్టమయ్యాడు. సుమారు 300 సంవత్సరాలు, 3 జీవితకాలాలు నడిచినట్టుగా మన లెక్క ప్రకారం. సో మరి ఈ వారంలో మనం హనోకులాగా ఆయనతో నడవటానికి ప్రయత్నం చేసామా అనేది అది మనకే తెలుసు. తర్వాత ఇంకెవరిని చూసాము? దానియేలుని చూసాము. దానియేలు దేవునికి బహుప్రియుడు, ఏదైనా పట్టుకుంటే వదిలేవాడు కాదు. తన భక్తి ఆదర్శనీయం. భక్తి అంటే దానియేలు భక్తే భక్తి కదండి. తన భక్తి గలవాడు, తన దేవుని ఎడల భక్తి కలిగిన వాడైనందున అని అన్యరాజు సాక్ష్యం ఇస్తున్నాడు దానియేలు గురించి. సో దానియేలు దేవునికి ప్రియుడు. తర్వాత యేసు ప్రభుని గురించి కూడా చెప్పబడింది. హీఈస్ మై బిలౌడ్, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యేసు ప్రభులో విధేయత, తండ్రి అంటే ఎనలేని ప్రేమ, రెస్పెక్ట్, పూర్తిగా తండ్రికి తెలియకుండా ఒక్క అడుగు కూడా వేయలేని కుమారుడు. ఆహా, అట్లాంటి కుమారులు ఈ రోజుల్లో ఉంటే ఆ తండ్రి ఎక్కడ తిరుగుతాడంటారు కదండి? పైనకి వెళ్ళిపోతారంటున్నారు ఆయన. అలాంటి తండ్రి పై నిజంగా కుమారులు అలాగుండి, మీరు రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ డాడీ అనే కుమారులు ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉంటారండి. తండ్రి ఆ విధంగా అనుకునేవారట. యేసు ప్రభు విషయంలో నా తండ్రి చెప్పిందే చేస్తున్నాను, ఆయన ఏం చెప్పమన్నారు అదే చెప్తున్నాను, ఆయన ఏం చూపించారు అదే చూపెడుతున్నాను, ఎలా నడవమన్నారు అలా నడుస్తున్నాను, అంతా కూడా యాజ్ పర్ డైరీ. ఆయన తండ్రి రాసిచ్చిన డైరీ తీసుకొచ్చాడు యేసు ప్రభు. ఏమండి, అదే ప్రకారం నడుచుకున్నారు. కనుక హీఈస్ మై బిలౌడ్, ఈయన నా ప్రియ కుమారుడు అనేసి ఆకాశవాణి లేకపోతే తండ్రి సెలవిచ్చిన మాట మనం విన్నాం. తర్వాత ఇంకొకరు కూడా దేవునికి ఇష్టలు అని అన్నాం. ఎవరు? ఇప్పుడు చెప్పిందే యేసు ప్రభు. 4వ ఆయన ఎవరు చెప్పండి హరి గారు? ఎవరండి? మోషే గురించి అనుకున్నామా? మనం నలుగురినే ధ్యానం చేసాం. ఏదో ఎవరో హెడ్డింగ్లో మాట్లాడుకున్నాం కానీ ఇంకొక కొత్త హెడ్డింగ్ పెట్టలే. నలుగురు. 4వ వ్యక్తి విశ్వాసం లేని వారు ఆయనకి ఇష్టలు కారు కదండి. విశ్వాసం లేకుంటే సాధ్యమవుతుందా? విశ్వాసం లేకుండా కూడా ఉండగలుగుతారు. విశ్వాసము లేకపోతే కదండి ఆయనకి ఇష్టడైండుట అసాధ్యము. కనుక విశ్వాసులు మాత్రమే ఆయనకు ఇష్టలు కదండి. కనుక ప్రభు వారి విశ్వాసాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అవిశ్వాసాన్ని చూసి కూడా ఆశ్చర్యపోయాడు, కొంతమంది అవిశ్వాసాన్ని చూసి. అది కూడా చూసాం. రైట్, ప్రభు చిత్తమైతే ఈరోజు సో ఎవరిని పిలిచారు అని చదివాం మనము. ఈరోజు ఎందుకు పిలిచారో ధ్యానం చేయాలి. యాక్చువల్గా ఇదే లాస్ట్ వీక్ ధ్యానం చేద్దాం అనుకున్నా కానీ సమయం సరిపోలే. సో ఈరోజు ఎందుకు పిలిచారు, యేసు ప్రభు ఎందుకు కొండ మీదకి కొంతమందిని పిలిచారు? ఏమండి చెప్తారా? ఎందుకు పిలిచారు కొంతమందిని? ఎందుకు పిలిచారు? ఎందుకు యేసు ప్రభు కొండ మీద పిలిచారు వాళ్ళని? చెప్పండి, మాట్లాడిన త్వరగా, ఏదో మాట్లాడుతున్నారు. రైట్, మార్క్స్ వార్త 3వ అధ్యాయము 16వ వచనం, 14వ వచనం. మార్క్స్ వార్త 3:14 మనం చూస్తే 13-14 చదువుతున్నాను నేను. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. సో అది చూసాము, ఇష్టమైన వారిని పిలిచారు. రెండోది, వారు తనతో కూడా ఉండునట్లును. దేవునికి స్తోత్రం. ఎందుకు పిలిచారు చెప్పండి? తనతో కూడా ఉండడానికి కొరకు. ఈ మాట మీరు కొంచెం నానబెడతాను, ఈరోజు ఖచ్చితంగా నానుతుంది. ఏంటంట? ఎందుకు పిలిచారు? పిలిచింది ఇష్టలైన వారిని. ఆ ఇష్టలు ఏం చేయాలంట? తనతో ఉండాలట. తనతో ఉండడం కొరకు. ఎంతకాలం?
ఎంతకాలం అండి? ఎంతకాలం తనతో ఉండాలని? ఎప్పటికీ తనతో ఉండాలని. అది దేవునికి మహిమ. ఏమండి, మనం కొంతమంది పిలుచుకుంటాం, కొద్ది కాలం ఉంటారు నాతోటి అని అంటాం. ప్రభు అందుకు పిలవలే, కొద్ది కాలం ఉంటాను కాదు. ఆయన ఉండేది బహు కొద్ది కాలం కదండి. ఆయన ఉన్నది ఎంతకాలం? కేవలం 3.5 సంవత్సరాలే. కానీ ఆయనతో ఎల్లప్పుడూ ఉండడానికి పిలిచారట. ఎల్లప్పుడు ఎలా ఉంటారు? ఎల్లప్పుడు ఎలా ఉంటారు? చనిపోయిన తర్వాత కూడా ఉన్నారా యేసు ప్రభు వారితోటి? శిష్యులతో ఉన్నారు ఆయన. చూద్దాం మన కొన్ని మాటలు. రైట్. సో తనతో ఉండడం కొరకు తండ్రి ప్రభువు కొంతమందిని కొండ మీదకు పిలిచారు. ఆయనకి ఇష్టమైన వారిని పిలిచారు, తనతో ఉండడం కొరకు పిలిచారు. రైట్. సో ఆయనతో ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయనతో చూడండి, ఎందుకు ఆయనతో ఉండాలంటే ఏం చేయాలి? ఆయనతో ఉండడం అంటే ఏం చేయాలి? ఆయనతో ఎల్లకాలం ఉండాలంటే ఏం చేయాలి? ఏమండి, ఆయనలో మనం ఉంటే మనము ఎల్లకాలం ఆయనతో ఉంటామా? ఉంటాం. సో కొన్ని చాలా సింపుల్ విషయాలు, ఒక అద్భుతమైన కీర్తన దీని గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంది కనుక దాన్ని ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఏ కీర్తన అది? 15వ కీర్తన. కీర్తన గ్రంథం నుండి 15వ కీర్తన. చాలా చిన్న కీర్తన, కానీ చక్కగా ఆయనతో ఉండాలి అనుకుంటే మొదటి మాట చదివితే 15వ కీర్తన, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఏంటంటే అండి, ఆయనతో ఎవరు ఉంటారు? పరిశుద్ధ పర్వతం మీద ఎవరు ఎల్లకాలం ఉంటారు అని అంటే దావీదుకి ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత అద్భుతమైన కీర్తన. దీన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఏ కీర్తన అది? 15వ కీర్తన. సో ఆయనతో ఉండడానికి ఆయన కొండ మీద లేకపోతే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? సో దేవునితో నివసించడం అంటే షార్ట్ టర్మ్ కాదు, ఇది లైఫ్ లాంగ్ అంటే నాట్ ఓన్లీ ఇన్ ద ఫ్లెష్, శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, యుగ యుగములు నీతో కదండి. ఎల్లప్పుడు అంటే ఎల్లప్పుడు, ఇటర్నల్, నిరంతరం ప్రభుతో ఉండగలిగిన వారెవరు? ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోకంలో కొంతమందితో ఉండాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాయకులు ఉన్నారు, వారితో ఉండాలంటే వారికి ఇష్టంగా ప్రవర్తిస్తే సరిపోతుంది. ఆయన మారిపోతారు. ఆయన మారిపోయిన తర్వాత ఇంతకుముందు ఆయనకి ఇష్టంగా ఉన్నట్టు ఇప్పుడు ఉన్నామనుకోండి, ఏం చేస్తారు? మీరు వెళ్ళొచ్చు, మీ ప్రవర్తన ఏమీ మాకు ఇష్టకరంగా లేదు, ఇంతకుముందు ఉన్న ఆయనకు ఇష్టకరంగా ఉన్నట్టు ఉంది మీ ప్రవర్తన, కనుక మీరు తప్పుకోవచ్చు అంటున్నారా లేదా? అంటారు. అంతే కదండి. దట్ ఈస్ ప్రజాస్వామ్యం. ఒకరి ఆలోచనలు మరో నెక్స్ట్ నాయకుడికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇదే ఒక రకంగా ప్రజాస్వామ్యంలో ఉన్న మైనస్ అదే అవుతుంది. ఆయన చేసిన ఈయన తూచ్ అంటాడు, ఈయన చేసిన నెక్స్ట్ టైం తూచ్ అంటాడు. నష్టపోయేది ఎవరు అని అంటే ప్రజలే. రైట్. కానీ ప్రభు విషయంలో మాత్రం అది మార్పు లేదు. ఒకసారి ఆయనకి ఇష్టంగా ప్రవర్తించడం డిసైడ్ అయ్యామా, ఇక అంతే, ఎప్పటికీ ఆయనతోటే ఉంటాం. దేవుని మహాకృప చొప్పున పరలోక రాజ్యం ప్రజాస్వామ్యం కాదు, అంటే మారిపోయే నాయకులు కానే కాదు. అందుకు బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నా. అమ్మ నాయన, 5 సంవత్సరాలకు ఒకసారి నాయకుడు మారిపోతే ఏం జరుగుద్ది? ఏమండి, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉన్న నాయకులు అయితే ఓకే, మంచిదో కాదు చూద్దాం, కొనసాగి నా కుదరదు, ఆయన మార్కే తీసేయాలి. అందరూ అంతే, ఏమి డౌట్ లేదు. కానీ ప్రభు అలా కాదు. ఏమండి, ప్రభు ఆయన ఒకసారి అవునంటే ఎల్లకాలం ఆమెనంతే, ఇంక తిరుగులేదు. అప్పుడేదో అన్నాను కానీ అలాంటి క్వశ్చనే లేదు. కనుక ఈ మాటలు కొంచెం ధ్యానం చేస్తే ఈరోజు ఈ మాటలు చాలా సామాన్యంగా మనకి ఈజీగా అర్థం అవటానికి రాయబడిన కీర్తన. సో ఈ ధ్యానంలో మరింత క్లియర్గా ఉంటుంది మన బిహేవియర్ విషయంలో కొంచెం చక్కపరచడానికి. ఎందుకంటే ప్రభుతో మనం ఎక్కడ ఉండాలి? ఆయనతో ఉండడం కొరకు, ఇష్టంగా ఆయనతో ఎల్లకాలము ఉండుట కొరకు, ఆయనతో ఉండడం కొరకు మనం పిలువబడుతున్నాము. కనుక ఆయనతో ఉండడానికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం. దేవుని స్తోత్రం కదండి. డిసైడ్ అయిపోయి వచ్చాం కదండి. ఆయనతో ఉండడానికే, ఏదైనా చావైనా రేవైనా ప్రభుతో ఉండడానికే. అట్ట తెచ్చేయాల్సి ఏం పర్లేదు నన్న, అంత పెద్ద వర్షమే రాదు. సో ఏదైనా సరే ప్రభుతో ఉండటానికి డిసైడ్ అయ్యాము. కనుక ఆయనతో సస్టైన్ చేసుకోవడానికి, ఆయనతో అక్కడ ఉండడం కొరకు సీరియస్గా ఆలోచన చేద్దాం. ఇందులో ఇప్పుడు మనం కొన్ని ధ్యానం చేసే విషయాల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుందాం, ప్రభుతో స్థిరంగా ఉండిపోదాం. రైట్. ఈ 15వ కీర్తన మనం ధ్యానం చేస్తే చాలా చక్కటి మాటలు, జస్ట్ 5 చరణాలే ఉన్నాయండి, చిన్న పాట అన్నట్టు అనమాట.
ఇప్పుడు 119వ కీర్తన పాడుతున్నాం మనం. ఎన్ని చరణాలు కలిగిన పాట? 170. అందరూ మాట్లాడట్లేదు, చూడలేదు. 119 కీర్తనలు ఎన్ని వచనాలు ఉంటాయండి? ఎన్ని చరణాలు ఉంటాయి? అయ్యా, ఓకే, 176. 12 ఎనిమిదిలండి. 12 భాగాలు కదా లెటర్స్, హీబ్రూ లెటర్స్ 12. సో 12 ఎనిమిదిలు 176. సో ఈ పెద్ద పాట. కానీ దావీదు చిన్న 5 చరణాల పాట రాశాడు. ఎంత అద్భుతమైన పాట! దీంట్లోని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సో కొద్దిసేపు ఆశతో వింటానికి ప్రయత్నం చేద్దాం. ఈ కీర్తన భాగాన్ని ధ్యానం చేస్తే ప్రభుతో ఉండాలి అనుకున్న వ్యక్తి ఏమండి లోపల ఎలాగుంటాడు? నన్ను చూడాలి. లోపల ఎలాగుంటాడు, పైకి ఎలాగుంటాడు, ఏం మాట్లాడతాడు? ఏంటి 3 విషయాలేంటి? లోపల ఎలాగుంటాడు, పైకి ఎలా ఉంటాడు, ఏం మాట్లాడతాడు? పైకి ఇన్షర్ట్ చేసుకుని ఉంటాడో, బుద్ధిగా దూకుంటాడో, ఇలాంటివి కాదు. ఇలాంటి అవుట్వర్డ్ అపీరెన్స్ కాదు, బిహేవియర్ కదండి. అంటే చూడటానికి చిరంజీవిలా ఉంటే ఉండొచ్చు, అలా కాదు. ప్రవర్తన ఎలా ఉంటుంది? పైకి కనబడే ప్రవర్తన ఏంటి, లోపల ఆయన ఏంటి, ఇంకా మాట ఏంటి? బయటికి లోపల మనిషి ఎలా ఉంటాడు? ఈ లోపల మనిషి ఎవరికి కనబడతాడు? అన్నిసార్లు బయటికి కనబడ్డు కదండి. సో మనిషి లోపల ఎక్కువ ఉంటాడా, బయట ఎక్కువ ఉంటాడా? కనపడేటప్పుడు లోపల ఎక్కువ ఉంటాడా, బయటకు ఎక్కువ కనపడతాడా? బయట ఎక్కువ కనపడ్డేమో అనుకుంటాను నేను. బయట కనపడిన దానిలో బంగారం కాదు కదా. ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు కదా. బయట కనపడినంత అంత వాస్తవం కాకపోవచ్చు. కనుక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు ఇది ఈ భాగంలో. ఏమండి, ఒక ఐస్ ఉందనుకోండి. అది నీటిలో వేసినప్పుడు పూర్తిగా తేలుతుందా, కొంచెమే తేలుతుందా, సగం తేలుతుందా, తక్కువ తేలుతుందా, ఎక్కువ తేలుతుందా? ఇది పరీక్షలాగా ఉంది మీకు. నా పిల్లలకి అలా ఉండకూడదు. నేను ఎప్పుడు అయిపోయినాయే రిపీట్ చేస్తూ ఉంటాను. ఏమండి, ఐస్బర్గ్ టైటానిక్ షిప్ ఎందుకు కూలిపోయిందండి? ఎందుకు బద్దలైపోయింది? ఒక పెద్ద ఐస్ పర్వతము పైకి కనబడలే, పైకేమో నీటితో సమానంగా ఉంది. అది వీళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు. ఎప్పటికప్పుడు థర్మోమీటర్ వేస్తారు. ఇది నా టైం కాదు, అది చెప్పే టైం కాదు. మీకు టైటానిక్ గురించి అందరికీ తెలుసు. ఏమండి, మీ పిల్లల్ని అడిగితే చెప్తారు, అంటే వీళ్ళని అడిగితే చెప్తారు. అంటే వాళ్ళకి పైకి కనపడలేదు, థర్మోమీటర్ వేశారు. ఏంటది, అదే థర్మోమీటర్ వేస్తే అది కిందకంటే వెళ్ళకుండా ఒకే టెంపరేచర్ చూపెడుతుంది. వీళ్ళ రైట్ గో హెడ్ అనుకుంటున్నారు, అంతే వెళ్ళిపోతున్నారు. దేవుడు సైతం మమ్మల్ని ఏం చేయలేడు అనుకుని చాలా ధనవంతులు దిగారు అందులో. ఆ షిప్లో ప్రయాణం చేస్తున్నారు. సామాన్యులు మనకు కుదరదు, కానీ అంత ధనవంతులు వెళ్తున్నారు. అలాంటి ధనవంతులు చాలాసార్లు, మొన్న కూడా ఆ టైటానిక్ షిప్ని చూడటానికి వెళ్ళి ప్రపంచంలో ధనవంతులు 3 చచ్చిపోయారు, పైకి రాలే కదండి. సో ఆ షిప్లో వెళ్తున్నారు. తీరా ఆ థర్మోమీటర్ కిందకి వెళ్ళకపోవడం వల్ల సగం నీటిలో దిగలేదు అది. కానీ ఈ లోపు ఐస్ బగ్ తగిలేసింది, బాటిని గుద్దేసింది, 2 ముక్కలు అయిపోయింది. మీరు అందరూ సినిమా చూసుంటారు, టైటానిక్ షిప్. ఏమండి, అంటే ఏంటంట, బయటికి కనపడే తక్కువ, కిందే ఉందంట పర్వతమే ఉంది. మనిషి కూడా అంతే. పైకి కనపడేది బుద్ధిగా చక్కగా నిలబడి నేను కూర్చున్న మీరు, అబ్బో ఎంత మంచోళ్ళమో అనుకుంటా. మంచోళ్ళని చెడ్డోళ్ళని కాదు, కానీ మనలో ఉన్న విషయాలు బయట కనపడేదానికంటే ఎక్కువ. కనుక కొన్ని మాటలు త్వరగా చూద్దాం. సో దీంట్లో లోపల కనబడేది, లోపల ఉండేది, బయటికి కనబడేది మన మాట. ఈ 3 మాటలు చక్కగా ఉంటాయండి. ఈ మాటలు మనం ధ్యానం చేస్తే, సో 2వ వచనంకి వస్తే, ఈ యథార్థమైన ప్రవర్తన బయటికి కనబడేది కాదు, మనలో ఉండేది. ప్రవర్తన మనలో ఉండేది అంటే ఆ యథార్థత అనేది మన హృదయంలో ఉంటుంది కదండి. పై కనపడినట్టు ఒకళ్ళు ఎవరైనా చూసారనుకోండి, యథార్థంగా పక్కన కొబ్బరిగా పడిపోయింది, మనం యథార్థంగా ఉండాలనుకున్నాము, బయట కనబడేటట్టు, కనుక మనకు అనవసరం చూడదు. అది ఎవరు లేరు అనుకోండి, తీసి లోపలేసేస్తాం. కొబ్బరికాయ గురించి అన్నాను సింపుల్గాను. ఏదన్నా పచ్చడి కూరకు ఎవరైనా పట్టుకెళ్ళొచ్చులేండి. మా కొబ్బరికాయలు మా పిల్లలు అయితే పట్టుకెళ్ళరు, అది మా టీచర్లు అయితే, మరి ఎవరైనా సరే హ్యాపీగా పట్టుకెళ్తారు. వీళ్ళకి కొబ్బరికాయలు ఉండకూడను, అయినా సరే మనకెందుకు, అవసరం అయితే మా కారు తీసేస్తారు. మాకు అక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి, అయినా సరే కారు, అమ్మ మీరు పట్టుకెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళరు. రైట్, యథార్థత అనేది లోపల ఉండేది. సో ఎవరైతే ఆ పర్వతం మీద ప్రభుతో సస్టైన్ అయితే నిలవాలనుకుంటున్నారో వారిలో ఏముంటుందంట, లోపల యథార్థత ఉంటుందంట. లోపల ఉండాలి యథార్థత, పైకి యాక్ట్ చేసేది కాదు. యథార్థత అంటే
యథార్థత అంటే ఉన్నదున్నట్టుగా, ఉన్నదున్నట్టుగా. అమ్మో, యథార్థమైనప్పుడు యథార్థత అనేది ఆటోమేటిక్ గొప్ప సంతోషం తీసుకొస్తుందండి. మనం యాక్షన్ చేస్తే తర్వాత లోపల ఊరికే కొట్టేస్తుంటుంది, ఫీజు కొట్టేసినట్టుగాను. కానీ యథార్థత అనేది మన మన అంతర్ స్వభావం అయిపోతే మాత్రం అసలు ఇంకా ఏమీ దానికి చలనం ఉండదు. చాలాసార్లు యథార్థవంతులకు బయట దెబ్బలు తగులుతాయి. ఎందుకని? వాళ్ళకి రాదు డబుల్ గేమ్స్. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదంటే, ఆహా ఇక్కడ ఇలాగనాలా, మరి అసలు జరిగింది ఇది కదా అని యథార్థవంతుడు అంటే, ఎక్కడయ్యా నువ్వు ఎప్పుడు బాగుపడతావు అని అంటారు మనల్ని కొన్నిసార్లు. కానీ సో యథార్థత, ఎవరైతే యథార్థత కలిగిన వారు ఉన్నారో వారు అక్కడ నిలబడతారట. ఎక్కడ? ప్రభుతో పాటు స్థిరంగా ఉంటారట. ఎవరాళ్ళు? యథార్థత, దట్ ఈస్ ఇన్నర్ క్వాలిటీ. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. ఈ నీతిని అనుసరించేవారు, ఇది బయటికి కనబడేది మన ప్రవర్తన, లేకపోతే నీతిని అనుసరించే పరిస్థితి. ఏది నీతో, ఏది కరెక్టో, ఏమండి, అది సహజంగా ఒక్కొక్క సమాజానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి. ఇప్పుడు అమెరికా వెళ్ళామనుకోండి, వాళ్ళ నీతి ఒక రాగా ఉంటుంది. అంటే కొన్నిసార్లు వారి ప్రాంతీయ పరిస్థితులు బట్టి. కానీ బైబిల్ నీతిని మనం ఫాలో అయ్యించాలి. అంటే దేవుని నీతిని అనుసరించచ్చు. సో ఎవరికి వారికే ఉన్నాయంటే కుదరదు. దేవుని వాక్య ప్రకారము నీతిని అనుసరించే, బయటికి కనపడే దాంట్లో మరొకటి ఏంటంటే నీతిని అనుసరించటం. ఈ మాట మీకు తెలుసు కదండి. నీతిని అనుసరించడం అంటే రైచియస్నెస్, అంటే తప్పు లేకుండా, పాపం లేకుండా ఏది కరెక్టో దాని ప్రకారం వెళ్ళిపోవడం. ఇంకొక రకంగా చెప్పాలంటే నీతిమంతుడైన క్రీస్తుతోటి వెంబడించడం. అది ఇంకా సులువు, అది ఉత్తమం కూడా. ఏంటండి? నీతిని అనుసరించడం అంటే ప్రభువును వెంబడించడం. నీతిమంతుడైన ప్రభువును వెంబడించడం ద్వారా మనం ఏమయ్యాము? నీతిమంతులమయ్యాం. కనుక ఒకటి యథార్థత, అది లోపల కనబడేది. బయటికి మనము నీతిమంతులంగానే కనబడాలి. లోపల యథార్థత ఉండి పైకి నీతిగా ప్రవర్తించామనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు? అది కరెక్ట్గా ఉంటుంది, వేషధారణ కాదు. పైకి మాత్రమే నీతి కనబడి లోపలంతా అది కుదరదు కదండి. దాన్ని మళ్ళీ ఏమంటారు? వేషధారణ. అలా కాకుండా లోపల యథార్థత, బయటకు నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నిజమంటే దేనికి సంబంధించింది? ఈ మూడు మాటలు మనం గమనించాలి. ఒకటి లోపల, రెండు బయట, మూడోది మాట. ఈ నిజం పలకడం అనేది దేనికి సంబంధించింది? మాట. మన మాట ఏం చెప్పాలంట? నిజమే పలకాలి. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాలి? సే ఆల్వేస్ ట్రూత్. సత్యమే చెప్పాలి, నిజమే చెప్పాలి. ఇట్లాంటి క్వాలిటీసు, అంటే లోపలేమో యథార్థత, బయటకేమో నీతిని అనుసరించటం, మన మాటేమో నిజం పలకాలి. అబద్ధాలు చెప్పడంలో అందరికీ ఇది అలవాటు అయిపోతుందండి. ఎందుకు అలవాటు అయిపోతుంది అబద్ధాలు చెప్పడం? అరే చీటికి మాటికి కూడా. ఇంకా కొంతమంది అంటారు కదా, ఎప్పుడు అబద్ధం చెప్పొచ్చు అంట? ప్రాణ విత్త మాన భంగముల యందు బొంకవచ్చునదిపా అనేసి. ఎప్పుడన్నా ప్రాణం పోతుంటే, లేదా డబ్బులు పోతుంటే, లేకపోతే మానం పోతుంటే, ఇంకా ఇలాంటప్పుడు బొంకొచ్చు అంట. అవి చెప్పే మాటలు. ఇక్కడ నిజమే చెప్పాలి. కానీ మనము కూడా దేవుణ్ణి ఎరిగిన సత్యవంతుడైన యేసుప్రభుని వెంబడించేవారు కూడా సులువుగా అబద్ధాలు ఆడేస్తున్నారు. ఎందుకు అబద్ధాలు ఆడేస్తున్నారు? అంటే ప్రాణం మీదకి వచ్చేస్తుంది అనేసా. ఏమంటే ఈ అబద్ధం ఆడకపోతే మాత్రం నా పేక కోసేస్తారంటే, ఒకవేళ అబద్ధం ఆడినా తప్పులేదేమో అనుకుంటాను నేను. ఏమండి, మనం అబద్ధం ఆడిన సందర్భాలన్నీ పేక మీద కత్తెట్టినట్టు సందర్భాలేనా? చాలా వరకు అలవాటైపోయి. ఎందుకు అలవాటైపోతాయి? ఎవరిది లక్షణం? ఫాదర్ది. ఏ ఫాదరు? అబద్ధికుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అబద్ధాలకు ఫాదర్ ఆఫ్ అబద్ధం, అబద్ధాల జనకుడట. ఆయన తత్వం ఒక్కోసారి మనలో మెదులుతూ ఉంటుంది. కనుక సులువుగా అబద్ధాలు ఆడేస్తాం. నేను అంటాను, అబద్ధం ఆడటం మౌనంగా ఉండడం మంచిదేమో కదండి. నోటితో చెప్పడానికి సిగ్గుపడుతున్నామా? నిజం చెప్పడానికి బికమ్ సైలెంట్ కొన్నిసార్లు. అది ఉత్తమం. కానీ సులువుగా అబద్ధం ఆడేయడం అది కరెక్ట్ కాదు. ఎవరికి కరెక్ట్ కాదు? ఎవరైతే ప్రభుతో ఎల్లకాలం పైన ఉండాలనుకుంటున్నారో, ఎల్లకాలం ప్రభుతో ఉండాలనుకున్నారో వారికి కరెక్ట్ కాదు. ఏం చేయడం? అబద్ధాలు ఆడటం తగదు, మనకు అస్సలు తగదు. అంతే కదా, మన అందరి ఉద్దేశం అదే. అంతే కదండి. అందుకే వచ్చాం కదా. నేనైతే అందుకే వచ్చాను. ఎందుకు వచ్చాం? ప్రభుతో
ఉండడం కొరకు, ఆయనతో ఉండాలి. కనుక నా హృదయం యథార్థంగా ఉండడానికి నేను సాయశక్తిలో ప్రయత్నం చేయాలి. ప్రభు దగ్గర వేడుకోవాలి. నీతిని అనుసరించడానికి నేను ప్రయత్నం చేయాలి. నీతిని అనుసరించాలి. నోటితో నిజమే పలకాలి. రైట్. ఈ 3 చూసాం. తర్వాత 3వ వచనం చూస్తే, అట్టివాడు నాలుకతో కొండెములాడడు. కొండెములాడటం అంటే ఇది దేనికి సంబంధించింది? 3 మాట్లాడటం. కొండెములు చెప్పడం అంటే బ్యాక్ బైటింగ్ అంటారు. బ్యాక్ బైటింగ్ అంటే ఏం చెప్పమ్మా? చాడీలు చెప్పడం. అంటే మనిషి వెళ్ళిపోయాక మాట్లాడటం. ఉన్నప్పుడు మాట్లాడరు, వెళ్ళిపోయిన తర్వాత. బ్యాక్ బైటింగ్ అంటే వెనకాల అదనమాట. సో ఇది కుదరదు. ఎవరికి? దేవుని పిల్లలకు. దేవునితో పాటు పర్వతం మీద నిలవాలనుకున్న, సస్టైన్ అవ్వాలనుకున్నవారు, ప్రభుతో ఉండాలి అనుకున్న వారికి ఈ బ్యాక్ బైటింగ్ మనకు లక్షణం కుదరదు. వెనకాల మాట్లాడటం అనేది మనకు తగదట. మానేసేయాలి. చాలా సులువుగా మాట్లాడేస్తాం. ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాము, వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక మాట మాట్లాడతాం. అది మనకు తగదండి. అన్యులు మాట్లాడుకుంటారు. ఇద్దరు మాట్లాడుకున్నారా, వీడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకడు వస్తాడు, ఏదో అనేసి అలా చెప్పడం కరెక్ట్ కాదట. అది మనకు తగదండి. మనకు తగదు. ఎందుకని? ప్రభు అంటాడు, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఆ వ్యక్తి ఉండగానే చెప్పాలి, లేకపోతే నోరు మూసుకోవాలి. మంచి చెప్పుకో, అతను వ్యక్తి లేనప్పుడు మంచి చెప్పు, చెడు అతను లేనప్పుడు మాట్లాడకూడదు. సో చెడు మాట్లాడమంటే బ్యాక్ బైటింగ్, అంటే లేనప్పుడు మాట్లాడటం. లేదా కొండెములు చెప్పడం అంటే చాడీలు చెప్పడం. తన గురించి అంట, తంట, రంట, ఎందుకు వచ్చింది అంట ఇదంతాను. సో ఇది మనకు తగదు. మనకు అంత టైం లేనట్టుగా మనం ఫీల్ అవ్వాలి. మనకు దానికి టైం ఉంటుందండి. ఇలాంటి అంట అని చెప్పుకునే కబుర్లకి ఎంత టైం ఉంటుందో. అలాగే ఎక్కువసేపు ఎవరితో అంట అని మాట్లాడుకునే వాళ్ళు ఒక క్వశ్చన్ వేసుకోవాలి. నేను నాకు తెలియని విషయాల గురించి ఎంత మాట్లాడేశానే వాళ్ళ గురించి, ఎంతసేపు ప్రార్థన చేశాను అంటే ఏముండదు ప్రార్థన. పొరపాటున అడిగారు అనుకోండి మీరు, ఏమండి ఇలా మాట్లాడుకున్నారు కదా, ఈరోజు అసలు ప్రార్థన చేశారని అడగండి. ఎవరినైనా ప్రార్థన చేశారని ఎప్పుడైనా అడిగారా? ఈరోజు కొద్దిసేపు ప్రార్థనలు గడిపారా అని అడిగారా ఎప్పుడైనా మీరు? ఎవరిని అడుగుతారులేండి, ఇంట్లో వాళ్ళని అడిగారు ఎప్పుడైనా? అడిగితే ఏమన్నారమ్మా? లేదు, ఇంకా లేదు, చేసుకోవాలనుకున్నా అన్నారా? నీకెందుకు, నువ్వు చేసుకోవచ్చు కదా. ఏమండి ఏంటంటారు? అది మంచి ప్రశ్నే కదా. కనీసం కొద్దిసేపైనా ప్రార్థన చేసామని అడిగినప్పుడు అది మానేసి మాట్లాడుకోండి ఏదైనా. అంటే సొల్లు అని చెప్పడం మానేసి మళ్ళీ అంటాను కానీ కదండి. అలాంటి మాటలు ఎంతసేపైనా వింటారు. కొద్దిసేపు ప్రార్థన చేసుకో, నాకు టైం లేదు, మనసు బాగోలేదు. మనసు బాగాలేనప్పుడు ఏం చేయాలండి? ఇవన్నీ తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు. కనుక ఈ కొండెములు చెప్పటం అనేది మన మాట మనకు తగదండి. ఎవరైతే ప్రభువుతో పాటు అక్కడ ఉండాలనుకున్నారో లేని వాళ్ళు వ్యక్తుల గురించి ఊరికే మాట్లాడటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. మనకి క్షేమకరం కాదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రభు అలాగ ఉండాలని కోరుతున్నాడు. ఎవరైనా మన గురించి ఇలాగ అన్నామంట కదా, నెవర్, నేను మాట్లాడను, నువ్వు లేనప్పుడు నీ గురించి మాట్లాడను అనేటంత ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి కదండి. ఊరికే మాట్లాడేస్తుంటే అందరి గురించి లోకమని తిరిగి వచ్చామనుకోండి, ఎవరిని వచ్చి నన్ను ఇలాగ అన్నామంట కదంటే నేను ఉంటాను, అందరి గురించి అంటున్నానులే, నీ గురించి కూడా నేనేమంటాను, అదంతా ఎందుకు, ఏమంటే తల ఉంచుకునే పరిస్థితులు కదా. సో పరలోకమందు ప్రభుతో పర్వతం మీద ఉండాలనుకున్న వారు కొండెములు చెప్పకూడదట. తన చెలికానికి కీడు చేయడు. ఏంటంట ఇంకొక లక్షణం, ఇదేంటిది? కీడు చేయడు అంటే బయటికి కనపడేది. తన చెలికానికి, తన స్నేహితునికి కీడు చేయడట. ప్రభుతో ఉండాలనుకున్నవాడు ఎవరికి? తన చెలికానికి కీడు చేయడట. యేసు ప్రభు శిష్యులు 12 మందిని పోగేశారు కదండి, అపోస్తలులు అన్నారు. వారిలో ఎంతమంది ప్రభుతో పాటు ఉన్నారు? చివరి వరకు ఎంతమంది ఉన్నారు? బాగా వింటున్నారమ్మా మీరు, బాగానే వింటున్నారు. అరే మాట్లాడచ్చు కదా. చలుచ్చేస్తుందండి, పళ్ళు బిగబట్టి వేస్తున్నాయి. దుబాయ్లోనంట 50-55 అంట డిగ్రీ వేడి, 50-55 అంట, 55 డిగ్రీల ఎండంటే ఏసీ కార్లో అడుగు పెడితే చాలు మొత్తం తడిచిపో, 5 నిమిషాలు నడవలేకపోతున్నారట, అంత వేడి. ఇప్పుడు మనకి మొన్నటి వరకు అంత కాదు కానీ 40-42 వచ్చి అమ్మో అని ప్రార్థన మానేసాము. ఇప్పుడు చల్లగా ఉండి కూడా సైలెంట్ అయిపోతుంది, నోరు తెరిస్తే చలి వచ్చేస్తుందండి అన్నట్టుగాను. ఎంతమంది శిష్యులు ప్రభుతో చివరి వరకు ఉన్నారు అని అడిగాను నేను. ఎవరు మాట్లాడకపోతే ఎలాగా? పెద్ద క్వశ్చన్ అది. ఏమ్మా, ఎంతమంది చివరి వరకు ఉన్నారని అడుగుతున్నానండి నేను.
చివరి వరకు అంటే మీకు ఏయో బైబిల్ ఎక్కువ తెలిసిపోవడం వల్ల వచ్చే విషయాలు కనుకుంటా. ఎంతవరకు ఎంతమంది చివరి వరకు ఉన్నారంటే అందరూ ఉన్నారు, ఒక్క ఆయన తప్ప. నేను పోగొట్టుకున్నది నాశన పాత్రుని తప్ప ఇంకెవరిని పోగొట్టుకోలే. 12 మంది ఉన్నారు. 12 మంది అంటే ఈయన వెళ్ళిపోయాడు, ఈయన ప్లేస్లో మత్తేను అపాయింట్ చేసుకుని వీళ్ళందరూ ఉంటారు. ఎక్కడి వరకు ఉంటారు వీళ్ళు? పరలోక రాజ్యం వరకు ఉన్నారు. వీలైతే దాని తర్వాత చూద్దాం. అయితే ఇంతగా ఒకడిని పోగొట్టుకున్నాడు కదా, ఒకడిని పోయాడు కదా, వాడి పరిస్థితి ఏంటి? ఏం చేసిన తప్పేంటి అన్నయ్య? యోధా అన్నయ్య తప్పు చేసేసిన తప్పేంటి ఏమండి? ఇక్కడ మాట ఏంటది? తన చెలికానికి కీడుచి. ప్రభు అంటాడు, చెలికాడా డియర్ ఫ్రెండ్, చేస్తుంది త్వరగా చేయి. యేసు ప్రభుకి యోధాకున్న రిలేషన్ ఏంటండి? ఫ్రెండ్షిప్. ప్రభు అన్నాడు చెలికాడా అంటాడు. చెలికానికి ఏం చేయడంట? పరలోకంలో ప్రభుతో ఉండాలనుకున్నాడు, కీడు చేయడు. బ్రదర్ ఏం చేశాడు? కీడు చేశాడు. అమ్మేశాడండి. ఎంత సోద్యం అది! యోధ తన స్నేహితుడిని ఎంత యేసు ప్రభు లెక్క కట్టింది. ఆహా! ఈ సృష్టికర్తకు ఏమండి, ఈ లోకమును అందరి సమస్తాన్ని కలుగు చేసిన ఆయనకి యోధ కట్టిన లెక్క ఎంత? 30 వెండి నాణాలు. సూపర్ కదా! ఎంత చులకన రేటో. చిచ్చి, మరింత దరిద్రంగానా, ఇలాగైతే అమ్మను అంటారు కదండి. ఏదన్నా బేరం వచ్చింది అనుకోండి, బేరం వచ్చింది, నా కారు అమ్మేద్దాం అనుకున్నాను ఏమండి, అడిగారు ఎవరన్నా 2 లక్షలకి ఇస్తా. చిచ్చి, ఏం మాట్లాడుతున్నావు అది? అలాగా ప్రభుని ఎంతకు అమ్మేశాడంట? 30 వెండి నాణాలకి. 30 వెండి నాణాలకి అమ్మేశాడండి. చిలికాడిని అమ్మేశాడు. అమ్మేసినోడు ఎక్కడికి వెళ్తారు అంటే, ఇలాగ మోసం చేసినాడు వెళ్ళరు, ప్రభుతో ఉండరు. చెలికానికి మోసం చేసినాడు ప్రభుతో ఉండలేడండి, ఉండలేడు. కనుక గమనిద్దాం. చెలికాడు అంటే స్నేహితుడండి. స్నేహితుల మధ్య అరమరికలు ఏముండవు కదండి. ఓపెన్గా చెప్పుకుంటారు, కష్టము నష్టాలు అన్నీ పంచుకుంటారు. వీడు చెప్పాడు కదా, ఈయన ఎక్కడ పెట్టాలి అక్కడ పెడదాం అనుకుంటే అలా చేశాడు. ఇలాంటి పరిస్థితి కదండి. ఏం పర్లేదు, నువ్వు వచ్చేసే, మీరు అందరూ వచ్చేసేయండి. అక్కడ ఆయన అదే పనిగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అందులో మళ్ళీ తేడాలు ఉంటాయి. కొంతమందిని ఇక్కడ పెడతాడు, మాలాంటి నిద్రమొఖం వాళ్ళని. సరే, ఆ సమయానికి నన్ను ఏమనుకోకుండా క్షమించాలి. యోధా గురించి మమ్మల్ని అందరినీ వెనకాల పెడతాడు. 3 మాత్రం తీసుకెళ్తాడు. వాళ్ళు ఏదో పెద్ద పొడిసేస్తారనేసి అక్కడ పెడతాడు. ఆయన ముందు ఒక్కడే వెళ్తాడు. అంతే, ఆయనే యేసు ప్రభు అన్నట్టుగా కొన్ని గుర్తులు చెప్పాడు. వాళ్ళు వచ్చేసారు. ఈలో ప్రార్థన అయిపోయింది, అందరి దగ్గరే ఉన్నారు. కనుక వాళ్ళకి కష్టమవుతుంది ఎవరిని పట్టుకోవాలని. ఏం పర్లేదు, నేను వెళ్తాను, అందరూ ఒకలా ఉంటారు, నేను ముద్దు పెట్టుకుంటాను, వేసేయండి అంతే. ఎలా పట్టించాడంటే మళ్ళీ యోధా ముద్దు పెట్టుకుని మరి పట్టించాడు. స్నేహితుడు కదా, ఆయనకి యాక్సెస్ ఉంది అలాగా. ఆహా, సూపర్. తన చెలికానికి కీడు చేయడట. మనం ఆలోచన చేద్దామా? మన స్నేహితులకి ఎవరికైనా కీడు చేస్తున్నామా? తన చెలికాని అంటే కీడు అనేది దేవుని పిల్లలుగా మనకు తగదండి. ఇంకా అంటాడు పౌలు, ఒకవేళ ఎవరితో మనం వ్యాజ్యం ఉండి మన తగులు వస్తే వీలైతే ఇది పట్టుకెళ్ళిపోతాడు, పట్టుకెళ్ళిపోని, నువ్వు నష్టపో, కానీ తనకు మాత్రం కీడు చేయొద్దు. ఏం లక్షణం అండి ఇది? ఏం లక్షణం? నువ్వు నష్టపో, మరేం పర్లేదు, నీ ఆస్తి పోనివ్వు, మరేం పర్లేదు, కానీ నీవు లాక్కొచ్చేసి మళ్ళీ గొడవలకి వెళ్ళి ఇలా పనిచేసావు అనుకో, ఇది తగదు, నాకు తగదు, ఆటోమేటిక్గా నీకు తగదు, నువ్వు నాతో ఉండడానికి తగదు. సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందా, నీ సొత్తులు అపహరింపబడటం మంచిది కదా అంటాడు. మీకు అర్థమవుతుంది ఈ మాట? మన సొత్తు అపహరింపబడటం బెటర్ కదా, ఎందుకు మళ్ళీ గొడవలు ఏమని, పోనీ పట్టుకెళ్ళిపోని. అందుకే అంటాడు, ఎవడైనా ఒక పై వస్త్రమా ఏమంటాడు ఇమ్మంటే ఇంకోటి కూడా ఇచ్చేసేయి, నడిగట్టు ఇమ్మడా, పై వస్త్రం కూడా తీసి ఇచ్చేసేయి, పట్టుకెళ్ళిపోరా బాబు. అదంట యేసు లెక్కలు అట్లాంటివి. మన లెక్కలు, మనం యోధా లెక్కలు మన అన్నీ. సో ఉండలేం పైన. కనుక ఆల్రెడీ రావటానికి వచ్చాము, ప్రభుత్వం ఉండడానికే వచ్చాము. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మనము మన చెలికానికి కీడు చేయకూడదట. మనల్ని ఎవరైనా కీడు చేసి నువ్వు ఎంత పని చేస్తావేంటంటే మనం ఆశ్చర్యపోకూడదు. నేను చేయలేను అలాగా, నేను కీడు చేయడం నా వల్ల కాదు, అవసరమైతే డబ్బులైనా పోగొట్టుకుంటాను, నా ఆస్తైనా పోగొట్టుకుంటాను, కానీ నేను మాత్రం ఒకరు కీడు చేయను అనేటంత మనం చెప్పకపోయినా మన గురించి ప్రభు చెప్పే స్థితిలో మనం ఉండాలట. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఏం చూసాం ఇప్పుడు? ఒకటి, మనలో ఉన్న యథార్థ ప్రవర్తన. తర్వాత నీతిని అనుసరిస్తాము, కీడు చేయము. ఇది బయటికి కనపడేది, కీడు చేయము. తర్వాత మాటల్లో నిజం పలుకుతాము. ఇంకోటి ఏం చెప్పము, కొండలు చెప్పకూడదు. సో బయటికి కనపడేది మనము నీతిని అనుసరిస్తాం, సహోదరునికి లేకపోతే స్నేహితులకి ఎవరికి కీడు చేయమండి, ఎవరికి కీడు చేయం అంతే. అదే మన పొజిషన్లో అయితే బయటికి కనపడే విధానంలో ఎవరికి కీడు చేయకుండా, అంటే లోపల ఆడలే యథార్థత ఉంటుంది కాబట్టి ఇక మనం డబుల్ గేమ్లు ఆడము. కనుక ఖచ్చితంగా ఎవరికి కీడు చేయము. దేవునికి మహిమ కలుగును గాక.
మనం ప్రభుతో ఉండాలి కనుక. రైట్. చూస్తే ఇంకా కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఈ మాట గమనించాలి. పొరుగు వాని మీద నింద మోపడు అంటే ఇది దేనికి సంబంధించింది? మాట కదండి, మాట. మన మాటల్లో పొరుగు వాని మీద నింద మోపకూడదు. నింద అంటే ఏంటండి? చెయ్యని నేరం కదా, ఏదో మనకు అనిపించేసింది. కానీ మనకి ఎవరో చెప్పారు, ఏమని? రేష్మ అంట అంట అంట, వాస్తవాలు తెలియదంట. అలాంటప్పుడు నాకు చెప్పారు ఎవరోను, నేనేం చేయాలి? నాకు రేష్మ దొరకట్లేదు అనుకోండి, నోరు మూసి కూరుకోవాలి. రేష్మ దొరకముందే ఇలాగంట ఇలాగంట అంట అంటే వాస్తవాలు ఎప్పుడో అందరికి చెప్పేసిన తర్వాత దొరికింది రేష్మ. ఏంటమ్మా అంటే, ఇది సార్. అయ్యి బాబోయ్, వాస్తవమేమో ఇదా? ఎవరో ఇంకేదోలా చెప్తే నేను అది కన్ఫర్మ్ చేసుకోకుండా పొలోమంటే అందరూ చెప్పేశానా? మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి నేను? వీళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి. వాళ్ళు అడుగుతారు, నువ్వు ఇప్పుడు చెప్పింది కరెక్టా, అంత ముందు చెప్పింది కరెక్టా? ఎందుకు వచ్చింది సంత? ఏమండి? నింద మోపడు, నింద మోపడు. ఒకవేళ మనం మాట్లాడితే ఎలా మాట్లాడాలి? పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తిని కలిసి దమ్ముంటే, ఎవరి గురించి అయితే నీకు వినబడిందో, నీకు ఏదైనా చేతనైతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఇదిగో నీ గురించి ఎలాగ అనుకుంటున్నారు, ఇది నిజమేనా, అది ఏదైనా మంచిని చెడ్డైనా ఇది నిజమేనా అని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు రెండో వ్యక్తికి నువ్వు మాట్లాడు. అలా కాకుండా ఆ వ్యక్తిని కలవకముందే నీకేదో తెలిసిన చెత్త అంతా పట్టుకెళ్ళి అందరికి చెప్పడం మనకు తగదు. పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వారు కాదు. చాలా నేర్చుకోవాలి కదండి. మేము భయపడుతున్నాం. మనం కూడా ఈ అన్యుల్లాగా మనం కూడా ఏదన్నా విషయం దొరికిందంటే ఇంకా పులోమంటే వేసుకెళ్ళిపోవడం, భుజాన్ని వేసుకెళ్ళిపోవడమే. తర్వాత దాని గురించి వాస్తవాలు తెలిస్తే ఎక్కడ సరి చేసుకుంటామండి? ఎంత సిగ్గు, ఎంత అవమానం. కనుక ఏ విషయాన్ని గురించి అయినా క్లారిటీ లేకుండా, వాస్తవాలు తెలియకుండా మనం మాట్లాడకూడదట. మనం ఎవరి గురించి మాట్లాడకూడదు. తన పొరుగువాని మీద నింద మోపడు. మన మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ సులువైన మాటలు మనం వింటున్నప్పుడు ఏమండి, ఇవి ఎవరికి అన్యుల గురించి కాదు, అబ్సల్యూట్లీ అన్యుల గురించి కాదు. ఇది సంఘానికి దేవుడిచ్చే బోధ. ఈరోజు ఏమంటే మనము మన సింపుల్ ప్రవర్తనలో జాగ్రత్తలు తీసుకోలేకపోతే అనుకుంటాం. ఏమండి, నాకు ఎప్పుడు ఇస్కరియోతు యోధా గురించి ఒకే భయము, బాధ అనిపిస్తుంది. ఏంటంటే పాపం ఏం చేసేవాడంట? 12 యోహాను సువార్త 12 అధ్యాయంలో ఒక ఆవిడ ఆయనకి మంచి ఖరీదైన అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోసేసింది. చాలా ఖరీదు పెర్ఫ్యూమ్, చాలా కాస్ట్లీ పెర్ఫ్యూమ్. ఏమండి, అత్తరు పోసేస్తే పైనుంచి కిందకి ఇలా దిగజారిపెట్టేటప్పటికి ఒక్కసారిగా ఆ ఏరియా అంతా వాసనతో నిండిపోయింది, సువాసనతో నిండిపోయింది. నిండిపోతే అని అడిగిన, ఎవరు? యోధ. అంటే అడిగి, ఎంత వాసన, ఎక్కడది, ఎవరు పెట్టి? మొత్తం గదంతాను కారిపోతుంది వాసన. అజ్జి బాబోయ్, ఏమంటాడు? ఏంటిది, ఇంత ఖరీదైంది ఆయన మీద పోసేసావా? బుద్ధుందా లేదమ్మా నీకు? మరియా, ఎందుకు పని చేసావు? అది అమ్మేసి పేదలకు పని చేస్తే ఎంత బాగుంటుందమ్మా అన్నాడు ఆయన. ఎందుకంట? చదవండి త్వరగా. 300 దేనారాలు. ఒక్క ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, 300 దేనారాలు అంటే ఏమండి? ఆగండి, 3 దేనారం అంటే ₹1/2. ఒక దేనారము అప్పటి రోజు కూలి అండి. ఇప్పటి రోజు కూలి ఎంత అండి? ఒక రోజుకి అటు ఇటుగా ఉంటుంది. ఏమండి, ₹1000 అంట. రైట్ అంటున్నారు. ఈ చేతి వృత్తుల వాళ్ళు సంపాదిస్తున్నారు ₹1000. రైట్, 1000 అప్పుడు ₹1/2 అంట. ₹1/2 అంట. ఇప్పుడు లెక్క ప్రకారం చూద్దాం ఒకసారి. అప్పుడు ₹1/2 రోజు కూలి అంట. 300 దేనారాలు అంటే ఎన్ని రోజులు కూలి అది? 300 రోజులు. 300 రోజులు అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? ఇప్పుడు 10 నెలలు సుమారుగా. 365 అంటే 10 నెలలు, 10 నెలల శాలరీ. ఏమంటే ఇప్పుడు నెలకి అంటే జోసెఫ్ గారి లెక్క ప్రకారం కూలి ₹1000 అనుకుంటే, ఏమండి నెలకి 30,000, 10 నెలలకి 3 లక్షలు. ఆ అత్తరు అమ్మితే ఎంత వస్తుందంట? ఇప్పటి కాల ప్రకారం 3 లక్షలు వస్తుందంట. ఎంత ఖరీదైన అత్తర చూడండి. ఇప్పుడు లెక్క ప్రకారం 30 lakhs వస్తుందంట.
అంత ఖరీదైన. ఇప్పుడు ఈయన అంటాడు, ఆ 30 లక్షలు ఈ లెక్క ప్రకారం ఈ 30 లక్షలకి అమ్మేసి తన ఉద్దేశం ఏంటి? ఈయన ఎవరట? ఈ మాట చెప్పిన ఆయన ఎవరు? ట్రెజరర్, క్యాషియర్. యేసు ప్రభు పరిచర్యలో ఎవరన్నా కానుక ఇచ్చారనుకోండి, ఈయన తీసుకునేవాడు. రిసిప్ట్ ఇచ్చేవాడు లేదు తెలియదు కానీ నాకు కానుక ఇవ్వాలి, ప్రార్థన చేసి ఇచ్చిన తర్వాత చేసేవాడు. ఏమైనా ఖర్చులు భోజనం పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా ఈయనే చేసేవాడు. కనుక ఇంతకు అక్కడ రాయబడి ఉంది, ఈ బ్రదరు ఈ పేదల మీద ప్రేమ చేత కాదట, అప్పుడప్పుడు చదవండి మాట, పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ దొంగ అయ్యుండి సొమ్ము సంచి ఉండడం వల్ల దొంగిలించుచూ వచ్చాను. వేస్తున్నారు, ఈయనే తీసుకుని వేస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ బ్యాగ్లో తీసి జేబులో పెడుతున్నాడు. ఏమండి? కనుక అది ప్రేమ. ఆవిడ మీద ప్రేమ కాదు, బేదల మీద ప్రేమ కాదు. డబ్బు మళ్ళీ నాకు వేసేస్తే 30 లక్షలు లెక్క, ఇప్పుడు లెక్క ప్రకారం 300 రోజు కూలి. ఆహా, ఎంత లేపేయచ్చు అందులోననేసి ప్రభు సరైన సమాధానం ఇచ్చాడు. ఏమండి? మనం గమనించాలి, మన హృదయాలు అంటే ఈ ఈ ఈ విధమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి, రైట్? సో ఇస్కరియోతు యూదా ఎందుకు అని ఇంతకాలం ఇలాగ ప్రభుతో ఉన్నాడండి? 3.5 సంవత్సరాలు ప్రభు భరించాడు కదండి. ఎన్ని సంవత్సరాలు భరించాడు? నేను అంటాను అలాగే ముందే, హే ఏం చేస్తున్నావు యోధా, ఏం పని అది? ప్రభు తెలుసా తెలీదా? తెలుస్తారు కదా, రాశాడు అక్కడ. అప్పుడప్పుడు దొంగిలించుకొచ్చాడని. ఎందుకు గద్దించలేదు? త్వరగా చెప్పాలి మీరు. ఏమంటే ఎందుకు గద్దించలేదు? ఎందుకు గద్దించలేదు? మరొకసారి మీ సమాధానం చెప్పేశారు, ఇంకెవరైనా సమాధానం చెప్తారు. ఎందుకు గద్దించలేదు? నాశన పాత్రుడు, ఈయన గద్దించాల్సిన అవసరం లేదు, వీడు ఖచ్చితంగా నరకం వెళ్ళిపోతాడు. దేవుడు ఆ కఠినమైన నిర్ణయం అంటే యోధా విషయంలోనే కఠినమైన నిర్ణయం. తను ఏమి హెచ్చరించలేదు. ఇతను అనుకుంటున్నాడు, యోధా ఏం టాక్టిక్స్గా చేస్తాను తెలుసా? ఆయన అంటాడు, నతానేలునంట చెట్టు కింద ఉన్నప్పుడు చూస్తాడట, నేను సొమ్ము సంచిలోంచి డబ్బులు తీసినప్పుడు మాత్రం చూడలేకపోతున్నాడు. ఏమో మాటలేంటి? నేను ఇస్కరియోతు యోధాని, ఇస్కరియోతు అనే దానికి సంబంధించిన యోధాని, మామూలుని కాదు నేను, యేసు ప్రభుకే దొరక నేను అనుకుంటున్నాడు ఈయన. ప్రభు అనుకుంటున్నాడు, నాశన పాత్రుడా, నీకు నాశనం కన్ఫాము, కనుక నేను హెచ్చరించను. నేను ఇదొక్క భయపడతానండి. మనం ఏదైనా ఒక దుర్మార్గం పని చేసినా, దేవుడికి ఇష్టం లేని పని చేసినా, ప్రభు లేకపోతే ఆయన మన ప్రవర్తన విషయంలో ఇష్టం లేని ప్రవర్తన కలిగిన దేవుడు ఏమి గద్దించట్లేదంటే, అమ్మో నాకు భయం. ఎందుకని? పేతురు చాలాసార్లు వాయించాడు, ప్రభు చాలాసార్లు చిరాకు పడ్డాడు. వెనకెళ్ళి అపవాది అన్నాడు, అపవాది లేదా అపవాది కుమారుడు అంటాడు. చాలాసార్లు చిరాకు పడ్డాడు, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. మరి యోధను ఎందుకు గద్దించలేదు? పేతురు మీద సంఘం కట్టాలి, యోధ ఏమో ఊరేసుకుని చావాలి. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, నాశన పాత్రుడు మాత్రం పోతాడు అంతే. అది లేఖన ప్రకారం జరగాలి, కనుక నేను ఏమనలేదు. సో గమనించండి, కొన్నిసార్లు ప్రభు మనల్ని హెచ్చరించట్లేదంటే మనం ఏమవ్వాలి? సక్సెస్ అనుకోకూడదు. సక్సెస్ కాదు అది. ఏంటది? తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దిస్తాడు. మన గద్దింపు రావట్లేదంటే మనం చేసే మంచి పని అని కాదు, మనకు అర్థమవుతుంది కదా. మనం మంచి చెడు చేస్తున్నాము, అయినా గద్దింపు రావట్లేదని అమ్మో ప్రభు గారిని తీసి పక్కన పెట్టాడా అని ఆలోచించాలి. నిజం గద్దిస్తే చిన్న తప్పు చేసినప్పుడు ఏదో తగులుతుందండి, ఇది ఎక్కడ సంత అండి. నేను కారు కడుగుతుంటే అంతకుముందు ఓపెన్ చేస్తే ఎక్కడ ఈ వేలేమో అద్దంలోకి వెళ్ళిపోయి ఎంత పొద్దుటి వరకు రాదు. ఏంటి ప్రభు ఏం ఆలోచిస్తున్నాను? ఏమోలే, నేను జాగ్రత్తగా ఆలోచన ప్రయత్నం చేస్తున్నాను. నీకు తెలియకుండా ఏదైనా, నీకు తెలియదు నాకు తెలియకుండా ఏమైనా ఆలోచించానేమో. థ్యాంక్ యూ, నా కష్టం ఎరిగినోడు కదా. ఏమండి? ఒక్కొక్కసారి చిన్న విషయానికే టపావాలని కొట్టినట్టు ఉంటుంది. కొంతమందికి ఎంత దుర్మార్గం చేసినా పట్టించుకోకుని పరిస్థితి, ప్రమాదం. ఇది మనకు క్షేమకరం. అస్తమానం తగిలేస్తున్నాయండి గొప్పలు, మరేం పర్లేదు, గోరు ఎగిరిపోయినా పర్లేదు. ప్రభు చిత్తంలోంచి మనము ప్రభు చిత్తంలోకి వచ్చేస్తే ధన్యులమే, కొత్త గోరు ఇస్తాడు దేవుడు. గోరు లేకపోయినా పర్లేదు, గోరు లేకపోయినా పరలోకంలో గోరులు అన్నీ ఉంటాయి. అక్కడ అంగవైకల్యం లేదు. ఇక్కడ గోరు లేపేసినా పర్లేదు, దెబ్బలు తగులుతున్నా, అస్తమానం దెబ్బలు తగులుతున్నాడు, మరేం పర్లేదు, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆలోచించుకోవాలి, చెక్ చేసుకుందాం మన ప్రవర్తన, రైట్? కనుక అతడు తన పొరుగు వారి మీద నింద మోపడు, రైట్? సో కన్ఫర్మ్ చేసుకుంటే కానీ మనం మాట్లాడొద్దు. తర్వాత 4వ వచనం ఏంటంట? ఇది దేనికి సంబంధించింది? అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. ఏమండి? లోపల
గుడ్. ఎందుకని? నీచుడంటే అసహ్యుడు అంటే అర్థం ఏంటంటే నీచమైన పరిస్థితులు తినక అసహ్యం, అంతే కదండి. అంటే కొన్ని నీచు చిచ్చి చిచ్చి ఎంత దౌర్భాగ్యమా, అసలు మనిషా అనుకుంటా చూసారా, అలాంటివి మనకు అసహ్యం అవ్వాలి. ఏం పర్లేదు మనుషులు అలాగే ఉంటారు భూమి మీద అంటే, అమ్మో ఇవాళ కదా రేపైనా మనం ఆ దారిలోకి వచ్చేస్తాం. కొంత అసహించుకోవాల్సిన ఖచ్చితంగా అసహించుకోవాలి. ప్రభువు పాపిని అసహించుకుంటాడా, పాపాన్ని అసహించుకుంటాడా? పాపిని అసహించుకుంటే మనం ఎందుకు ఉంటామండి ఇక్కడ? పాపాన్ని అసహించుకుంటాడు ఆయన. కనుక మనం కూడా నీచాన్ని ఖచ్చితంగా నీచంగానే ఎంచాలి. ఏం పర్లేదులే బ్రదర్, నీకున్న నీచు బుద్ధి, తన్ను ప్రేమించాలి, తనకున్న నీచపు స్థితిని మాత్రం మనం అసహించుకోవాలి. కనుక మన హృదయం ఎలా, ఇన్నర్ పార్ట్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా నీచమైన స్థితిని నీచంగానే ఎంచాలి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అంటే నీచమైన పరిస్థితులు, నీచమైన ప్రవర్తన మనం అసహ్యంగానే ఎంచాలి. అలా కాకుండా ఒక వ్యక్తిని ప్రేమించామండి, సో అందరిని ప్రేమించాలి కదండి. ఈ శాస్త్రులు పరిశీలన అన్నారు, యోహాన్ అయితే చక్కగా సిస్టమేటిక్గా వెళ్ళేవాడు, ఆయన అంతా మంచోళ్ళతో తిరిగేవాడు, లేకపోతే అరణ్యలో తిరిగేవాడు, ఈయనేంటి పాపులతోనూ వీళ్ళందరితో భోజనాలు చేసేస్తున్నాడు ఏంట్రా అంటే, ప్రభు అంటాడు, ఓరు నాయన నేను వచ్చిందే రోగుల కొరకు వైద్యుడిని, పాపులనే పిలవచ్చుతని, నా పనే వాళ్ళతో ఉన్నంత మాత్రాన నేను వాళ్ళ స్థితిని అంగీకరించట్లేదు. వాళ్ళలో నుంచి ఆ పాప స్థితి నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి వాళ్ళ మధ్య సంచారం చేస్తున్నా. నేను ఎక్కడో ప్రశస్తంగా కొండల మీద తిరుగుతా ఉన్నాను అనుకోండి, నీతిమంతుడు ఎవడో నా దగ్గర రండిరా అంటే కుదరదు. ఆయన వెళ్ళి వాళ్ళ దగ్గర పరిచయం చేసి వాళ్ళని పైకి పంపించడానికి, లేకపోతే ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి లోకానికి వచ్చాడు. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే, లేకపోతే ఈరోజు మనం గమనించాల్సింది, నీచాన్ని మనము నీచంగానే ఎంచాలి, నీచంగానే ఎంచాలి, దాన్ని ప్రీతిగా మనం ఎంచకూడదు కదండి. అది నీచుడు అతని దృష్టికి అసహ్యుడు, రైట్. ఇది ఇన్నర్ పార్ట్ మనం గమనిస్తే, నీచుడు అతని దృష్టికి అసహ్యుడు. తర్వాత ఇక అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. ఇక ఈ పైన ఉండే వ్యక్తి ఎలా ఉంటాడంట, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారిని ఏం చేస్తాడంట, సన్మానిస్తాడట, ఆనర్ చేస్తాడట. ఎవరిని? దేవుని యందు భయభక్తులు గల వారిని అతడు సన్మానిస్తాడు. ఎందుకు సన్మానిస్తాడు అంటే, మనము ఎప్పుడైనా ఎవరికైనా ప్రాధాన్యత ఇవ్వాలంటే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంట, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అందుకే పౌలు అంటాడు, మీలో మరి పరిశుద్ధుల పట్ల అంటాడు, పరిశుద్ధుల పట్ల మరింత జాగ్రత్త, మనం మరింత శ్రద్ధ చూపించాలట, మరింత ప్రేమ చూపించాలట. సో ఇక్కడ చెప్తున్నాడు కీర్తనకారుడు ద్వారా, అతడు భక్తి కలిగిన వారిని, తన దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించును. సో మనం రేపు వాళ్ళందరితో పాటు పరలోకం ఉంటాం కనుక ఇక్కడ వారిని ఎక్స్ట్రా రెస్పెక్ట్కి వారిని పాత్రలుగా ఎంచాలి. ఒక నలుగురు ఉన్నారు, అందులో ఇద్దరు దేవుని భయభక్తులు, ఖచ్చితంగా మన మనసు వాళ్ళ మీద ఉండాలి. వాళ్ళ విషయంలో మన హృదయం రెవరెంట్, లేకపోతే సన్మానించే మనసు మనం కలిగి ఉండాలి. అని తప్ప వాళ్ళు మాకు తెలుసండి, మా చచ్చిపోతారండి, లేకపోతే వాళ్ళు చచ్చిగా ఇలా కాదు. వారు రక్షణ పొందిన వాళ్ళు, రైట్, ఈ లోకంలోంచి వేరు చేయబడ్డారు కనుక వారి పట్ల మనకు ప్రేమ ఉండాలి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అవి కాదనుకోండి కదండి. విశ్వాసులకి అస్సలు పట్టలేదు కదండి. ఆ చర్చ్ వేరు, ఈ చర్చ్ వేరు, ఇది 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 ఇలా ఉండకూడదు. పైన ఉండగలిగిన వాళ్ళు ఏమండి, రేపు ఒకసారి గమనించండి, ఎవరో ఒక ఆయన అంటారు కదా, యేసు ప్రభు సెకండ్ కమింగ్లో ఎక్కడికి వస్తారు, రెండోసారి మనల్ని తీసుకెళ్ళి ఎక్కడికి వస్తారండి, మాట్లాడిన అందరూ మధ్యాకాశానికి వస్తారు. ఒకవేళ భూమి మీదకి వస్తే, మా సంఘం దగ్గర రావాలి, నువ్వు అక్కడ ఉంటే కుదురుతుంది, ఆ సంఘం ఏంటి, మా సంఘం కదా, మాది పరిశుద్ధ సంఘం, మాది హెబ్రోన్ సంఘం, మాది పెంతెకోస్తు సంఘం, లేదా మాది అది ఇది ఆయన పీకేసుకుంటారట. కనుక పైన ఉంటాడు ఆయన మధ్యాకాశంలో, రండి. అప్పుడు ఇక్కడ రికమెండేషన్లు కుదరవు, మా పాస్టర్ గారు చెప్తారండి మా గురించి, కుదరదు. ఎవరి పరిశుద్ధత వాళ్ళే పట్టుకుని కదండి, ఏమి మహిమ మేఘమెక్కి మనం వెళ్ళిపోవాలి. రికమెండేషన్స్ కుదరవు, అవిధేయతుంటే జారిపడిపోతాం కదా. మహిమ మేఘం ఎక్కాలి కదా, మహిమ మేఘం ఎక్కాలంటే జేబులో బరువైన పర్సలు ఇవన్నీ బరువు, అది కాదు. అవిధేయత ఏమైనా ఉంటే మాత్రం ఎక్కలేము, లేకపోతే ప్రభుతో పాటు వెళ్ళిపోతాం. సో వీళ్ళందరినీ స్వీకరించగలిగిన ప్రభువు కదండి, ఎంతోమంది సార్వత్రిక సంఘం ప్రభుని ఎరిగిన వారు అందరూ ఒక గొడుగు కిందకి రాబోతున్నారు. అప్పుడు వాళ్ళని చూసి ఏమవ్వాలి మనం, ఇక్కడేమో బుసలు కొట్టేసి ఏది విశ్వాసులు బుసలు కొట్టేసుకుంటే, రేపు ప్రభు దగ్గర ఒకే పంచన ఉండాలి కదా.
అందుకే ప్రభు అంటాడు, ఈ బుసలు కొట్టిన వారు పైకి రారు కదా. వచ్చి అక్కడ కొట్టుకున్నారు ఎలా ఉంటుంది? మరి చర్చెస్లో, పెద్ద పెద్ద చర్చెస్లో పోలీసుల దగ్గరుండి ఇటు వచ్చిపోతానంటే, అమ్మా కూల్గా ఉండు, ఎవరు ఈయన చెప్తాడు పోలీసుని పక్కన నిలబడి, మీరు లేచారా అరెస్ట్ చేసేస్తానంటే అప్పుడు జాగ్రత్తగా, ఏంటిది వాళ్ళందరూ పరలోకం వెళ్తే అప్పుడు పోలీసులు కావాలి, అక్కడికి మిఖాయిలు రావాలా? అది కాదు కదా ఆ రాజ్యం, పరలోక రాజ్యం. ప్రభువే సమస్తం. అక్కడ సాతాను ఉండడు కదా, సాతాను ఉండడు అక్కడ 1000 ఏండ్ల పాలన ఇక్కడ కానీ. కనుక ఇదంతా గమనించి ప్రభు ఇక్కడే ఫిల్టర్ చేస్తున్నాడు. ఇదిగో గమనించండి, మీరు పైకి రారు. ఎవరు ఇలాంటి పరిస్థితులు కలిగిన వాళ్ళు. సో మనం ఇక్కడ పరిశుద్ధుల్ని లేకపోతే భయభక్తులు కలిగిన వారిని ఏం చేయాలట? సన్మానించాలండి. కొంతమంది ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ అదే చంద్రబాబు ఈ మధ్యలో అంటారు, మీరు ఎక్కడైనా ఎల్లో బ్యాడ్జ్ పట్టుకెళ్ళండి, కూర్చోబెట్టి టీ కాఫీలు ఇచ్చి మీ పనులు చేసేస్తారు. అంటే ఏంటి? మన వాళ్ళకి అంత ఫేవర్ చేయండి అని అర్థం, రైట్? మనం ఆ కోణంలో కాకుండా దేవుని బిడ్డని కనపడారనుకోండి, మనం ఏం చేయాలట? వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా, రైట్? ఏం చేస్తారు? ఏ చర్చ్ మీరు? ఏడిచారులే, అక్కడ ఏముంటుంది అంటే తప్పు కదా, తప్పు కదండి. రేపు ప్రభుని ఎదుర్కోవాలి మనం అందరం, వాళ్ళు మనం ఎదుర్కోవాలి. కనుక తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన తరం కాదు, వీళ్ళ దృష్టికి ఏంటంటే మేమే పవిత్రులము. వాక్యం ఉందండి, మా జోలికి రావద్దు, మమ్మల్ని ముట్టుకోవద్దు పరిశుద్ధులు అంటే వీళ్ళు. కొంతమంది ఉన్నారు అలాగా, ప్రభు పిల్లలే, వాళ్ళ దృష్టికి వాళ్ళే పరిశుద్ధులు, ఇంకా అందరూ దిగదూడిపోయి మా సంఘం మాత్రమే పైకి వెళ్తుంది అనుకునే. ఎంత దౌర్భాగ్యం అది. సో ఇలాంటి దీనస్థితికి వెళ్ళిపోకూడదు మనం. ఆయన భక్తి కలిగిన వారిని మనం ఏం చేయాలట? సన్మానించాలి. ఎవరైనా ఇప్పుడు మన చర్చ్ నుంచి వెళ్ళిపోతున్నాం అర్రా, బైబిల్ పట్టుకుని ఒక పెద్ద ఆవిడ వెళ్తున్నారు కదా, దేవుని స్తోత్రం, వీళ్ళు కూడా చర్చికి వెళ్తున్నారు, వెరీ గుడ్ అనే మైండ్ మనకు వచ్చేసేయాలి. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? అక్కడికి వెళ్తే ఏం ప్రయోజనం? సోద్యం అది తప్పు. దేవుని స్తోత్రం, వీళ్ళు కూడా ప్రభుని ఎరిగిన వారే. ఆ సంతోషం మనలో లేకపోతే ప్రభు అంటాడు, నువ్వు రావడం డౌట్ పైన, నువ్వు కూర్చుంటావు లేదు నాతో పాటు స్థిరంగా. గమనించండి. సో దేవుణ్ణి వెంబడించడం అనేది మన హృదయాన్ని విశాలం చేసుకుంటే, యథార్థం చేసుకుంటే అంత సంతోషంగా ఉంటుందండి. కంజెస్టెడ్గా సంకుచితంగా పెట్టుకుంటే మాత్రం పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు ఎల్లకాలము ఉండలేము. ఇస్కరియోతు ఉన్నాడు, 3.5 సంవత్సరాలు ఉన్నాడు, కానీ అదే లాస్ట్ కదండి, ఆ చివరి రోజే అంతే. ప్రభుత్వుడు మరి ఎప్పటికీ లేడు. కనపడతాడా మనకు కనపడతాడండి యోధ? కనపడ్డు. యుగయుగములు నిత్యాగ్నిలో ఉండాల్సిందే. ఎందుకని? తన స్నేహితునికి కీడు చేసి నమ్మినవన్నీ కీడు చేసేసాడు, మోసం చేశాడు, 30 వెన్నాళ్ళకి అమ్మి పడేశాడు. కనుక యోధ పరలోక రాజ్యంలో ఉండడు. కనుక గమనిద్దాం మన స్నేహితుల పట్ల, లేకపోతే ఈ మాటలన్నీ గమనిస్తే, రైట్? సో దేవుని యందు భక్తి కలిగిన వారిని అతడు సన్మానించును. ఖచ్చితంగా మన యాటిట్యూడ్ మార్చుకుందామండి. వాళ్ళు ఎవరైనప్పటికీ, వేర్ దే ఆర్ గోయింగ్, ఎక్కడ ఆరాధనకు వెళ్తున్నప్పటికీ వాళ్ళ దృష్టిలో మనకి వాళ్ళ విషయంలో ప్రేమ ఉండాలి. ఏమండి, ఒక ఆయన ఎప్పుడైనా కనపడినప్పుడు ప్రైజ్ లార్డ్ అనుకునేవాళ్ళం, ఈ మధ్యలో అంటం మానేశారు. ఏమండి, ఎంతో ప్రేమ, కానీ ఏమైపోయిందంటే ఏదో బాధలో పాపం, అయ్యో నాకు జాలేసుకొస్తుంది. నా ప్రయాస దేవునికి తెలుసు, ఆయన ప్రయాస దేవునికి తెలుసు, ఆయన ప్రయాస నాకు తెలుసు, నా ప్రయాస ఆయనకు అర్థం అట్లా. అందరి ప్రయాస ఎవరి కొరకు? ప్రభు కొరకు, కొంతమందిని సంపాదించాలని కదండి అది. కనుక సో దేవుని యందు భయభక్తులు గల వారిని అతడు సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడం. ఏమండి, ఈ మాట గమనించాలి. మనం ఏదైనా ఎవరికైనా ప్రామిస్ చేసామంటే నష్టం కలిగిన మాట తప్పకూడదండి. మన మాట ఎలా ఉండాలంటే, మళ్ళీ అది సినిమా డైలాగ్ అంటారు, మన మాట ఎలా అయిపోవాలి చెప్పండి, పర్లేదు చెప్పండి, శాసనం అయిపోవాలి. మాట ఏమవ్వాలి? శాసనం అయిపోవాలి, డాక్యుమెంట్ అయిపోవాలట. మనం మాట చెప్తే ఆ డాక్యుమెంట్ సమస్యలు ఆయన చెప్పాడంటే చేస్తాడండి, ఇక డౌట్ పడక్కర్లేదు, రాసిస్తారు అక్కర్లేదు, ఆ మాటే డాక్యుమెంట్. అదండి పరిస్థితి. దేవుని పిల్లలంగా అంత నమ్మకత్వాన్ని మనం సంపాదించాలి. ఆయన ఆదివారమైనా ఈరోజు అచ్చం దేవుళ్ళలాగే మాట్లాడతాడు రా, రేపు ఏమో చెప్పలేం. కనుక ఆయన మాట్లాడినప్పుడు వెళ్ళి తీసేసుకో, రేపు చెప్పలేం. ఇది మన గురించి చెప్పుకోకూడదు. ఖచ్చితంగా ఒక మాట చెప్పామంటే చెప్పేటప్పుడు ఆలోచించడం మంచిది కదండి.
దేవునితో నిబంధన చేస్తే కుదరదు కదండి. ఎప్పుడైనా ప్రమాణం చేస్తే ఆ ప్రమాణం చేయకముందే, లేకపోతే ఏమంటారు, దేవునికి మొక్కుకున్నప్పుడు మొక్కుకు ముందే ఆలోచించాలట. మొక్కుకున్న తర్వాత ఆలోచిస్తే ఊరైపోద్ది అంటాడు. సో మనం మనుషులతో మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడాలంట, దేవునితో మాట్లాడుతున్నట్టుగానే. ఏదన్నా చేద్దాం అనుకున్నామా, ఇప్పుడు ఎవరైనా కొంచెం పేదోళ్ళు ఉన్నారు, నీకు చూస్తానులే అయ్యా అన్నాం అనుకోండి, వాళ్ళు ఇంకా అలా చూస్తున్నారు. సరే ఈ వారంలో నీకు 10 రూపాయలు ఇస్తాను. ఇస్తారా? మర్చిపోతున్నాం, మనం మర్చిపోతున్నాం. అన్నాను కానీ లేదు, వాళ్ళేమో ఆశ ఎదురు చూస్తుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్. ఏమండి, మనం మాట అంటే అది ఎంత నష్టం చేసినా చేసి తీరాలి. నష్టము కలిగిన మాట తప్పడం, ఇది ఇక్కడ విషయం. అంటే మనం ఎందుకు మాట తప్పుతున్నాము? చాలాసార్లు మాట తప్పుతున్నాం. ఇది మనుషులకు ఇచ్చిన మాటలు. అప్పుడు కొంతమంది భలే వాగ్దానాలు చేసేస్తారు. నేను చిన్నప్పుడు అనుకోండి ఎన్టీఆర్ వాగ్దానాలు అనేవాడిని. అమ్మ ఇప్పుడు ఎన్టీఆర్ సంబంధించిన ఎవరు నన్ను అనుకోకూడదు. మేము చిన్నప్పుడు ఎన్టీఆర్ అంటే ఆయన ఊరికే వాగ్దానం చేసేసేవాడు, వచ్చిన కొత్తలో అని అనేవారు. మాకు అంత అవగాహన లేదు కానీ 1990s ఏమండి చాలా వాగ్దానాలు, ఎన్టీఆర్ వాగ్దానాలు అని మేము మా ఫ్యామిలీలో అనుకునేవాళ్ళు. అలాగా వాగ్దానాలు ఊరికే చేసేసి ఒక్కటి కూడా నెరవేర్చకపోతే ఎక్కడ అన్నాం కానీ ఎక్కడ కుదురుతుంది? తప్పు. అన్నామా నష్టం కలిగిన మాట తప్పకూడదట. సో ఆలోచిద్దామా, దేవుని పిల్లలము ప్రభుతో, ఎందుకంటే ఆయన అన్నారు కదా, ప్రభు ఎలా ఉన్నాడో అలాగే మనం ఉంటే అక్కడ ఉండగలుగుతామండి. ప్రభుతో ఉన్నాం అనుకుంటూ ఆయనకి మనకి మన బిహేవియర్లో తేడా ఉందనుకోండి, ఏం జరుగుద్ది? వీ కెనాట్ స్టే దేర్. అక్కడ ఉండలేం, ప్రభుతో ఉండలేం. కనుక ప్రభుతో ఉండగలిగిన వారు ఎలా ఉండాలంట, ఏమండి, నష్టము కలిగినను అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడట. నష్టం కలిగిన మాట తప్పడం. మీరు అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్దామనేసి వచ్చేసారండి, ఇంకెవరైనా రావాలా మరి? రైట్, ఆలోచించేద్దాం. ఈ రోజు మాటలు మన ప్రవర్తన మార్చాలి. ఏమైనా సరే ప్రభుతో ఉండాలని అనుకోవాలి, మనం ఆ నిర్ణయానికి రావాలి. అలా కాకుండా గాలికి వెళ్ళిపోయినట్టుగా ఉంటే మాత్రం విల్ బిన్ రిస్క్. ఒకటే, ఏముంటామంట, అక్కడ ఉండలేము. ఎక్కడ ఉండలేము? ప్రభుతో పాటు ఉండలేము. సో అతడు యెహోవా యందు భయభక్తులుగా సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇది మాటకు సంబంధించిన విషయము. మన మాట డాక్యుమెంట్ అయిపోవాలి. ఒక మాట ఇచ్చామంటే అంత ఖచ్చితంగా మనం నమ్మగలిగే స్థితికి మనం సంపాదించుకోవాలి, నమ్మకాన్ని సంపాదించుకోవాలి. రైట్. చివరి వచనానికి వస్తే, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. అదేంటది? తన ద్రవ్యాన్ని వడ్డీ వ్యాపారం చేయడట. బయటికి కనపడేది కదండి, వడ్డీ వ్యాపారం చేసి అందరూ కనపడుతుంటారు. దేవుని పిల్లంగా మనం ఆ పని చేయకూడదట. వడ్డీ వ్యాపారం మనం చేయకూడదు. ఎందుకో నాకు తెలియదు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయండి, బ్యాంకులో వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు బ్యాంకులో? కదండి, దాచుకోవడం కష్టం కాబట్టి. అంతే చేసుకోవాలో మరి ఏంటో తెలియదు కానీ వడ్డీకి మాత్రం ఇవ్వకూడదట. అది ఉన్నాయి కదా, చక్రవడ్డీ, బారు వడ్డీలు ఉన్నాయి కదండి, వడ్డీకి ఇవ్వకూడదట. అతను వడ్డీ వ్యాపారం చేయకూడదు. చాలాసార్లు సామెతల గ్రంథాలు కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ మాట ఉంది. కనుక వడ్డీ వ్యాపారస్తులు ఎలా ఉంటారో మనకు తెలుసు. ఏమంటే చాలా కఠినంగా, అసలుకు కొసరు ఎక్కువైపోద్ది, అసలు ఎలా ఉన్నావు దానికి అది. అమ్మో, నేను చాలామంది మాటలు విన్నాను, చాలా కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు అప్పు తీసుకుని ఎందుకు తీసుకుంటారు? అవసరం కొద్ది తీసుకుంటారు. ఇంకొక మాట చెప్పాలంటే, ఎప్పుడు అప్పు తీసుకున్న వాళ్ళు ఇది జెన్యూనిటీని వెతకాలి. ఎందుకంటే ఈ లోకం అలాగ ఉంది, అవసరాలా అలాగ ఉన్నాయి. ఊరికి ఎవరు డబ్బులు ఇస్తారు? ఎంతో కొంత. సో బ్యాంకులు పోనీ ఏమన్నా నాకు 10,000 కావాలి, బ్యాంక్ వెళ్తే లోన్ ఇస్తారు, నాకు 10,000కి ఇవ్వరు. 10 లక్షలు అయితే ఇస్తారు, 10,000 ఇవ్వరు. నాకు 10 లక్షలు అక్కర్లేదు, 10,000 ఇవ్వాలి. కనుక ఎవరో ఇవ్వాలంటే మరి నాకేంటి? సో అన్న వాళ్ళు ఖచ్చితంగా మనం ఇచ్చేసి అలా చేసుకుంటే మరి అంత గొడవ ఉంటుంది. అలా కాకుండా రచన చేసేసుకుని 10,000 కంటే 50,000 60,000 వడ్డీ అయిపోయి ఈ గందరగోళం అంతా వడ్డీ తీసుకునే వారి విషయంలో ప్రమాదం. కానీ నాకు ఎందుకు, నేను చేతనైతే ఒక 50 రూపాయలు ఇస్తాను, మీరు నాకు తిరిగి ఇవ్వద్దు, ఉంచేసుకోండి అన్నట్టుగానే ఉండాలంట క్రైస్తవులు. ఎవరిని అడిగితే ఇవ్వాలంట, కానీ ఇచ్చి మళ్ళీ అడగకూడదట. దేవుని వాక్యం చెప్తుంది. నేను అవన్నీ రిఫరెన్స్ చూపించలేను కానీ ఎవరైనా మన దగ్గరికి వచ్చి నాకు కొంచెం అవసరం అయితే ఇవ్వండి, ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఇస్తావు, ఇంకా ఇవ్వలేదేంటి, అసలు ఇవ్వలేదేంటి, కొసరు అనకూడదంట. వాళ్ళు ఇస్తే తిరిగి తీసుకోవాలి, లేకపోతే ఇంకా అడగకూడదట. అది మన స్టైల్. ఇచ్చేసారనుకోండి, మంచిదే, దేవునికి స్తోత్రం. సో ఆయన లెక్కలు వేరండి. కనుక
అతడు ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు. మన గురించి ఎవరో వీళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తారండి, ఏమో నాకు తెలియదు, మీరు ఎవరున్నారేమో తెలియదు, కానీ చేయకూడదంట. ఖచ్చితంగా చెప్తున్నా, వాక్యం చెప్తుంది చేయకూడదు, వడ్డీ వ్యాపారం చేయకూడదు. రైట్. నిరపరాధిని చెరుపుటకై, ఏంటండి నిరపరాధిని చెరుపుటకై? నిరపరాధి అంటే అపరాధాన్ని చేసేవాడు. అతను చెరిపే మనసు మనకు ఉండకూడదట. ఏంటంట నిరపరాధి అనగానే ఎవరికి అంటే అపరాధం లేని వాడిని చెరపాలనే మనసు మనకు ఉండకూడదు. అది ఇన్నర్. మన హృదయం ఎలా ఉండాలంటే నిరపరాధి ఉన్నాడా, వెరీ గుడ్, అతను చూసి సంతోషించాలి, వెరీ గుడ్, అలా నిర్దోషంగా యథార్థంగా కదండి. ఎలిజబెత్ జకర్యాల గురించి ఏముంటుంది, వాళ్ళు తన దేవుని వాక్య విషయంలో నిరపరాధులుగా నిందారహితులుగా ఉన్నారట. వాళ్ళు చూసినప్పుడు మనం సంతోషించాలి, వెరీ గుడ్, వీళ్ళు చక్కగా ఉన్నారు. కానీ వాళ్ళు చెరిపేద్దాం, వాళ్ళకి గందరగోళం చేసేద్దాం అనే ఆలోచన కలిగిన వ్యక్తి పరలోకంలో ప్రభుతోటి లేకపోతే ఆయనతో ఎల్లకాలము ఉండడు. రైట్. సో నిరపరాధిని చెరపడు. ఇంకోటి ఏంటంట, లంచము పుచ్చుకోడు. లంచం పుచ్చుకోకూడదు. మనం ఏం చేయకూడదంట, లంచం పుచ్చుకోకూడదు. లంచం పుచ్చుకోవడం అంటే ఏదైనా పని కొరకు మరి నాకేంటి అని అనకూడదట. చేతనైతే సహాయం చేయాలి, సహాయం చేయాలి. అట్లాంటి దాతృత్వం మనకు లేకపోతే అడగాలేమో కానీ మరి నాకేంటి పని చేసి పెడతాను అని అనకూడదట. లంచం పుచ్చుకోకూడదు. అంటే మనకు లంచం అనగానే గవర్నమెంట్ ఆఫీసులు ఆ పెద్ద ఈ అవే కాదు, అవి మనకు అంత సీన్ లేదు. సో ఆ చిన్న విషయాల్లో కూడా మనం లంచం పుచ్చుకోకూడదు. లంచం పుచ్చుకోవడం అంటే నాకేంటి అని అనకూడదట. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి చూడండి, చివరి మాటకు వచ్చేస్తున్నాను నేను. ఏమండి ఈ విధంగా ఒక్కసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఏమండి ఈ మాటలు గమనించి దయచేసి అందరూ కొంచెం మెలకుగోండి. సో దేవుని వాక్యం చెప్తుంది కదా, ప్రభుతో పాటు నికరంగా పైన ఉండాలంటే, ఏమండి ఆయన పర్వతం మీద నివసించాలంటే ఈ లోపల అంటే మన లోపల ఎలా ఉండాలో అది వరుసగా చెప్పేస్తాను. ఒకసారి చూడండి. మన లోపల ఎలా ఉండాలంట, యథార్థమైన ప్రవర్తన, యథార్థత ఉండాలి. రైట్, యథార్థత ఉండాలి. తనకు మన దృష్టిలో నీచమైన పని అసహ్యంగానే ఎంచాలి, నీచమైంది నీచంగానే ఎంచాలి. తర్వాత నిరపరాధిని చెరపడానికి సాహసం చేయకూడదు. రైట్, నిరపరాధిని చెరపకూడదు. ఇప్పుడు బయట కనపడేది ఏంటంట, నీతిని అనుసరించాలి, కీడు చేయకూడదు ఎవరికిని. తర్వాత ఎవరిని సన్మానించాలి, ఆయన యందు భయభక్తులు గల వారిని సన్మానించాలి. తర్వాత వడ్డీకి ఇవ్వకూడదు. తర్వాత లంచం పుచ్చుకోకూడదు. అది బయట కనపడే వ్యక్తి. మనల్ని అనగానే ఎవరి మాటలు మన గురించి చెప్పకూడదు. ఇంకా చివరిగా మన మాట ఎలా ఉండాలంట, నిజం మాట్లాడాలి. రైట్, నిజమే మాట్లాడాలి. కొండలు చెప్పకూడదు. కొండెములు అంటే బ్యాక్ బైటింగ్ అంటే పితృలు లేకపోతే ఇలాగ ఒకరి గురించి మాట్లాడటం. సో కొండలు చెప్పకూడదు. ఇంకా నింద మోపకూడదు. రైట్, తెలియని విషయాల గురించి ఎవరికే నింద మోపకూడదు. తర్వాత మాట తప్పకూడదు. ఇవి మన మాట 4 రకాలుగా ఉండాలి. మన మాట ఎలా ఉండాలి, నిజం మాట్లాడాలి, కొండలు చెప్పకూడదు, నింద మోపకూడదు, మాట తప్పకూడదు. బయటికి కనపడేవి నీతిని అనుసరించాలి, కీడు చేయకూడదు, సన్మానించాలి భయభక్తులు కలిగిన వారిని, వడ్డీకి ఇవ్వకూడదు, లంచం పుచ్చుకోకూడదు. మన లోపల మన హృదయం ఎలా ఉండాలి, యథార్థత ఉండాలి, నీచమైంది నీచంగానే ఎంచాలి, నిరపరాధిని చెరపకూడదు. రైట్, ఈ మాటలు గమనిస్తే చివరి మాట చదువుదామా. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. ఎక్కడి నుంచి ఆ పరిశుద్ధ పర్వతం మీద నుంచి కదల్చే ప్రసక్తే లేదు. రైట్, కనుక నేను మరలా మనమందరం ఈ మాటలు బట్టి ప్రోత్సహించబడదాం. దేవునితోటి ఆయన ఎందుకు కొండ మీదకి పిలిచాడంటే ఆయనతో ఉండడానికి. ఎంతకాలం ఉండడానికి అంటే ఇస్కరియోతు యోధులాగా 3.5 సంవత్సరాలు ఉండడానికి కాదు. కనుక 3.5 సంవత్సరాలు అయితే ఈ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. కైండ్లీ అటెన్షన్ ప్లీజ్. ఏంటంట, యోధాలాగా కేవలం 3.5 సంవత్సరాలే ఉండాలంటే ఇవేమీ అక్కర్లేదు. ఎలా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఇవేం పట్టింపులు, నీ ఇష్టం, తిను తాగు తిరుగు ఏమని చెయ్యి. ఎంతకాలం ఉంటాం ప్రభుతోటి, కొంతకాలం ఉంటాం. ఆ తర్వాత ఎవరికి వారి యమునా తీరి, ఇస్కరియోతు యోధ నరకానికి, ప్రభు ఏం పరలోకానికి అన్నట్టు ఉంటుంది అనమాట. రైట్, కనుక ఎవ్వరూ మనల్ని కదల్చలేరు. సో నేను ఇంకొక మాట చదివేసి నాకున్న 2 నిమిషాల్లోనే ఒక మాట చూపించాను. యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా శిష్యులతో ఉన్నాడండి. యేసుప్రభు చనిపోయిన తర్వాత లేచిన తర్వాత ప్రభుతో శిష్యులతో ఉన్నారా? అపోస్తల కార్యాలు 11వ అధ్యాయంలో ఆయన నిరంతరము వారితోనే ఉన్నారు. 11వ అధ్యాయము ఒక మాట చూపిస్తా. 21వ వచనం చూస్తే యేసు ప్రభు గురించి, ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనక. ఎప్పుడు ఇది? అపోస్తల కార్యాల్లో. ఆయన చనిపోయి తిరిగి లేచారు,
ఇప్పుడు ఎవరి హస్తం తోడుగా ఉందంట ఆయనకి? ప్రభు హస్తము తోడుగా ఉందట. ప్రభు హస్తము తోడుగా ఉంది. ఇంకా అక్కడ ఇంకొక మాట 16 అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తే పరిశుద్ధాత్మ యేసు యొక్క ఆత్మ వారిని 7వ వచనం యేసు యొక్క ఆత్మ వారిని అంటే దేవుని హస్తము తోడుగా ఉంది, దేవుని ఆత్మ వారితో ఉంది. అంటే ప్రభు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు శిష్యుల్ని అంటే ఎప్పుడు ఆయన వారితోటి ఉండడానికి, లేదా వారు ఆయనతో ఉండడానికి. ఇంత మాత్రమే కాదు, నాకు ఇంకొక ఇష్టమైన సన్నివేశం జరిగింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనంలో ఈ అపోస్తలులు ప్రభుతో ఉండేవారు అక్కడ కూడా కనబడతారు. అక్కడ వారి పేర్లు కనబడుతున్నాయి. నేను చదువుతున్నాను. అపోస్తల కార్యాలు 14వ వచనం, ప్రకటన గ్రంథం 21:14. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుతున్నాయి. ఏమండి, ఈ శిష్యులు ఎక్కడి వరకు వెళ్ళారంట? ఎక్కడి వరకు వెళ్ళారు? పరలోకపు ఆ పట్టణ ప్రాకారం మీద, ఆ ప్రాకారం 12 పునాదుల మీద కట్టబడింది. ఆ పునాదులు దేంతో వేశారట? రత్నాలతో వేశారట. 12 రత్నాలు పునాదులతో అయిపోతే ఆ రత్నాల మీద ఈ 12 పేర్లు ఉన్నాయట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఈ 12 మంది పేర్లు ఎక్కడున్నాయి? పరలోకపు పట్టణ పునాదులు, ప్రాకారపు పునాదుల మీద 12 రత్నాలతో కట్టిన ఆ పునాదుల మీద ఈ 12 పేర్లు పేతురు, యోహాను, యాకోబు అనేసి 12 మంది పేర్లు ఉన్నాయట. సో ప్రభు ప్రణాళిక ఏంటంటే ఇంతవరకే కాదు, ఇంకొక మాట చూపించి మేము ప్రార్థన చేద్దాం. ఏమండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా, యోహాను సువార్త 12వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం చూస్తే ప్రభు అంటాడు, ఎస్ ఏంటంటే అండి, ప్రభు అన్నాడు, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇక నేను దీన్ని త్రాగను. అంటే ఈ శిష్యులు ఎక్కడ కనబడతారు? మళ్ళీని తండ్రి రాజ్యంలో యేసు ప్రభుతో పాటు మళ్ళీ తిరిగి ద్రాక్షరసం తాగేటంత వరకు నేను ఇదే లాస్ట్ అంటాడు ఆయన. అంటే ఈ 12 మంది ఎక్కడికి రావాలి? తండ్రి రాజ్యంలో. రైట్. సో నేను కంక్లూజన్కి వచ్చేస్తున్నా. ప్రభు ఎవరిని పిలిచాడు అంటే తనకి ఇష్టమైన వాడిని పిలిచాడు. ఎందుకు పిలిచాడండి? ఆయనతో ఉండడానికి. రైట్. ఆయనతో ఉండడం ఎలాగా అనేది మనం చూసాం. ఆయనతో ఉండే వ్యక్తి హృదయంలో ఎలా ఉంటాడో, పైకి ఎలా ఉంటాడో, తన మాట ఎలా ఉంటుంది, ఇవన్నీ ధ్యానం చేశాం. కనుక శిష్యులు ఇద్దరితో ఆగిపోలేదు. ఇస్కరియోతు యూదా అయితే 3.5 సంవత్సరాలు ఉన్నాడు ఆయనతోటి, ఆ తర్వాత చచ్చిపోయాడని చెప్పాలి. మిగతా వాళ్ళు మాత్రం నిద్రించారు. ప్రభుతో పాటు సదాకాలం ప్రభుతో ఉండడానికే కొనిపోబడ్డారు. కనుక మనం కూడా ఎక్కడ ఉండాలి? ప్రభుతో ఉండాలంటే ఈ వాక్య ప్రకారం బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ఒక 2 నిమిషాలు ప్రార్థన, 2 minutes ప్రేయర్. అందరూ తల్ల వంచాల్సిందే. తల్ల వంచాలంటే నేను భయపడుతున్నా. కొంతమంది ఇప్పటికే నిద్రపోతున్నారు. కొంచెం ఓపిక తెచ్చుకోవాలండి. దయతో ఆదివారం మీరేమో ఎక్కువసేపు నిద్రపోవాలి. నేను నిద్రపోలేను, కానీ మీరు ఎక్కువసేపు నిద్రపోవాలి. చర్చిలో నిద్రపోకుండా ఉండాలంటే నన్ను క్షమించండి. ప్రభు సన్నిధిలో జస్ట్ 3 hours వీఆర్ స్పెండింగ్. 3 గంటలు మాత్రమే గడుపుతున్నాం. కనుక ఓపిక తెచ్చుకుని కళ్ళు ఒత్తులు పెట్టుకుని గడపడానికి ప్రయత్నం చేద్దామండి. సో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మేము నీతో ఉండాలి. గత వారం నీకు ఇష్టమైన వారిని మీరు పిలిచారు. ఇంతగా వారు ఎందుకు అంటే నీతో సదాకాలం ఉండడానికి, పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో పాటు స్థిరంగా ఉండడం కొరకు ఎలాగ ఉండాలో మేము నేర్చుకున్నాం. ఈరోజు మేము మా హృదయం ఎలాగుండాలి, మా లోపల భాగం ఎలాగుండాలి, మేము బయటికి ఎలా కనిపించాలి, మా నోటి మాట ఎలాగుండాలో మేము ధ్యానం చేశాం. ప్రియ తండ్రి, ఆశీర్వదించండి. నీ శిష్యుల వల్ల మేము కూడా సదాకాలం మీతో ఉండడం కొరకు, మీకు ఇష్టమైన వారిగా ఎల్లప్పుడూ మీతో ఉండడం కొరకు తగిన సిద్ధపాటు మాకు అందరికీ అనుగ్రహించండి. మేము ధ్యానం చేసిన భాగాలు మా హృదయంలో పదిలపరచండి. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభువా. ఎవరైనా చిన్న ప్రార్థన చేస్తారా? చిన్ని ప్రార్థన, 1.5 minute ప్రేయర్. థ్యాంక్ యూ లార్డ్. యేసు నీ స్తోత్రాలు. ప్రార్థన వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయండి అమ్మా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసు హల్లెలూయా.
want to receive. కట్ చేసింది ఇట్లా ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. మోసకరమైన జీవితం జీవిస్తున్నామేమో ప్రభువా నా తండ్రి, నీకు ఇష్టమైన వారిగా ఉండుట కృప దయచేయండి ప్రభువా నా తండ్రి. అయా నీ వాక్యం సెలవిచ్చినది ప్రభువా నా తండ్రి, నీ యందు భయభక్తులు గల వారిని నాయన ప్రభువా నాయన సన్మానించమన్నావు ప్రభువా నా తండ్రి. అయ్యా అట్టి వారిగా మేము ఉండుట కృప దయచేయండి ప్రభువా. నీ కొందముల నాయన వందనములు తండ్రి, నాయన కొండములాడేవారుగా ఉన్నామేమో ప్రభువా నా తండ్రి. మమ్మల్ని క్షమించు నాయన, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీ వాక్య ప్రకారము జీవించుటకు నీ కృప దయచేయండి ప్రభువా. అయ్యా నీకు ఇష్టమైన రీతిగా మేము నడుచుకున్నట్టుకు కృప దయచేయండి దేవానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా అయ్యా మా అపరాధులను క్షమించు నాయన నా తండ్రి. అయ్యా నీతో ఉండడానికి, నీతో గడపడానికి నీ కృప దయచేయండి దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నాయన నాయన నీతో నాయన మేము నడవడానికి నీ కృప దయచేయండి దేవా నీకు వందనాలు ప్రభువా. నీ అడుగు జాడల్లో నడుచుకుని కృప దయచేయండి ప్రభువా నీకు వందనాలు ప్రభువా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కబడిని కనికరించు నాయన, నీ కృప చొప్పున నాయన నడిపించు ప్రభువా నీకు వందనాలు. నీ యందు భయభక్తులు కలిగి నీ మాటనైనా వినేవారిగా శివయోగ్యునైన ప్రభువా నాయన, ప్రతి మాట నాయన మేము భద్రపరుచుకునేవారిగా మమ్మల్ని కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమును మిక్కిలినంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.